చెప్పండి. నమస్కారం. నమస్కారం. ఎట్లా పరిచయం నేను? యూట్యూబ్లోనే కోర్స్ యూట్యూబే. ఎప్పుడు చూశారు ఏమిటి? లాస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ నుండి రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను. మంచి నేర్చుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు మీలాంటి వాళ్ళై మంచి తారసపడ్డది. అంత అరసపడ్డది. ఓకే. అది చూస్తూ మంచి చెడు వ్యత్యాసం తెలుసుకుందాం, అసలు మ్మ్. ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం, జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం అన్న ఒక చిన్న అదే కుతూహలం అంటారా, దాన్ని ఏమంటారో తెలియదు. కోర్స్ అంటే జిజ్ఞాస, కుతూహలము, ఆసక్తి, అభిరుచి ఇవన్నీ మనసుకు సంబంధించినవి. ఓకే. అంటే ఎన్నో చూసి ప్రతిదాన్ని చూసి ఎగిరి గంతులు వేస్తుంటే ఆసక్తి ఉన్నట్టు. ఓకే. ఆసక్తిలో పెద్ద ఫోకస్ ఉండదు, ఎంక్వైరీ ఉండదు. ఓకే. చిన్నపిల్లలకి అన్నిటి మీద ఆసక్తి ఉంటుంది. అంటే మన ఇంద్రియాలు ఏది కొత్తది చూసినా అదేంటి తెలుసుకోవాలని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదేంటో ఇదేంటి అని చెట్టు అనగానే అక్కడితో మైండ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ అదేంటంటే కుక్క అనగానే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అభిరుచి అంటే ఏంది? ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, నాకు చెట్లు అంటే అభిరుచి అని, అది నెక్స్ట్ స్టేజ్. ఆ నెక్స్ట్ వచ్చేసి జిజ్ఞాస అనమాట. అసలు చెట్టు అంటే ఏంది, అది చెట్టు ఎట్లా పుట్టింది అంటే చెట్టుకు సంబంధించిన వేవేల ప్రశ్నలు. అదే ఇప్పుడు అధ్యయనం అంటే ఆ చెట్టు గురించి అందరు చెప్పింది విని ఇక చెప్పిందే చెప్తున్నారు, ఇది కాదు, చెట్ల గురించి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయా అదే అన్న చోట స్వాధ్యాయం మొదలవుతుంది. ఓకే. అంటే ప్రపంచంలో ఎన్ని రకాల చెట్ల పుస్తకాలు ఉన్నాయి, దీని తర్వాత పుస్తకాల్లో ఉన్నది ఎవడో రాశాడు, కానీ ఎవడో చెట్లకు సంబంధించిన జ్ఞానం ఉన్నాడు అని అనుకున్నప్పుడు అట్లాంటి వాడి కోసం వెతికి వాడి సమక్షంలో కూర్చుంటే సత్సంగమైంది. ఓకే. తర్వాత ఇదంతా అయిపోయింది, పుస్తకాలు చదివావు, ఆసక్తి కాస్త అభిరుచి అయ్యి, అభిరుచి జిజ్ఞాస అయ్యి, జిజ్ఞాస కాస్త అన్వేషణ అయ్యి, ఓకే, అది అధ్యయనము, ఆ తర్వాత సత్సంగం. ఓకే. ఈ ఫేస్ అన్ని దాటిన తర్వాత ఇప్పుడు నీ మైండ్లో రకరకాల ఇన్ఫర్మేషన్ల కుప్పంతా వచ్చి కూర్చుంది. అవును. ఇప్పుడు విచారణ స్టార్ట్ అయింది. అంటే మంచి విత్తనాల నుంచి తాలెత్తనాలు బయటకు తీసే ప్రక్రియ. అంటే నేను విన్నది ఏమిటి, నేను తెలుసుకున్నది ఏమిటి, నాకు ఎవరెవరు ఎట్లా చెప్పారు, సింథసిస్ స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా నీ ఒక నిష్కర్షకు వచ్చావు. అప్పుడు నీ ఒక బుక్ రాస్తావు అన్నమాట. అంటే ఇప్పటి వరకు నేను ఇదంతా చూసి ఎప్పుడో 6 ఏళ్ల వయసులో కలిగిన ఒక చిన్న ఆసక్తి ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల్లో ఈ పుస్తకం చదివాను, ఆ పుస్తకం చదివాను, అతన్ని కలిసాను, ఇతన్ని కలిసాను, అతను ఇట్లా అన్నాడు, ఇతను అట్లా అన్నాడు. బట్ వీళ్ళందరిలో చాలా వరకు అనుభవం లేకుండా చెప్పిన మాటలే ఉన్నాయి, కొందరు వాళ్ళు అనుభవించి చెప్పారు. తద్వారా నేను ఆ విషయాలను ప్రాక్టికల్గా చూశాను. చూడడం వల్ల నాకు కూడా అర్థమైంది అని వాడు ఉపనిషత్తు అయింది. అట్లా ఒకవేళ దాన్ని ప్రపంచంలో మీరందరూ ఇట్లా చేయాలంటే సిద్ధాంతమైంది. ఓకే. ఇట్లా ఒకటే అంశానికి సంబంధించి ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయి మనసులో. 90% ఆసక్తి అభిరుచి దగ్గర ఆగిపోతారు. కొందరే ముందుకెళ్ళి జిజ్ఞాస అవుతుంది, ఆ తర్వాత దాన్ని కాస్త ఎంక్వైరీ, ఓకే, అక్కడి నుంచి సత్సంగం, ఇదంతా ఉన్నది. దీనిలో ఇప్పుడు మనం ధర్మం గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ధర్మం అనేది, ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఫస్ట్ ధర్మంలోకి వెళ్ళే కంటే ముందు దానికి అటు ఇటు ఉన్న కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓకే. అంటే భాష అనేది ఒక ల్యాడర్ లాగా పనిచేస్తుంది. ఓకే. లాంగ్వేజ్ అనేది ఒక ల్యాడర్ ఫెనామినాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక వర్డ్ తీసుకుంటే ఇంగ్లీష్లో ఆ వర్డ్కి పైన కొన్ని పదాలు ఉంటాయి, కింద కొన్ని పదాలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ వర్డ్ అనేది సమ్టైమ్స్ ఫిజికల్, సమ్టైమ్స్ సైకలాజికల్, సమ్టైమ్స్ నెగిటివ్, సమ్టైమ్స్ పాజిటివ్. ఇప్పుడు ఎబిలిటీ అన్నది న్యూట్రల్ వర్డ్. ఓకే. కొందరికి అనవసరంగా మాట్లాడే ఎబిలిటీ ఉంటుంది, కొందరికి మంచి పెయింటింగ్స్ చేసే ఎబిలిటీ ఉంటుంది. సో ఆ ఎబిలిటీకి ఆపోజిట్గా డిజేబిలిటీ ఉంది. ఈ ఎబిలిటీకి సంబంధించిన రకరకాల సమానార్థకాలు ఉన్నాయి దానిపైన. అంటే ఎబిలిటీ ఉండాలంటే ఫస్ట్ వాడికి ఇన్క్లినేషన్ ఉండాలి, క్యూరియాసిటీ కూడా ఉండాలి. ఎబిలిటీని ఆవిష్కరించాలంటే పొటెన్షియల్ ఉండాలి. సో ఇదంతా ల్యాడర్. అంటే ధర్మం అనే ఒక పదం కోర్ అయితే దాని చుట్టూ కొన్ని సపోర్టింగ్ వర్డ్స్ ఉన్నాయి. సో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది, పుట్టిన ప్రతివాడు పుట్టిన క్షణం నుంచి కదులుతున్నాడు. సో కదలికతో మొదలు జీవితం. కదలని మనిషి లేడు. సో ఆ కదలికకి మనం డైరెక్షన్ ఇచ్చినప్పుడు
దాన్ని పని అంటున్నాం. ఓకే. ఆ కదలికని డైరెక్షన్ ఇవ్వడానికి మనం ఏదైనా అర్థం చేసుకునే ప్రయత్నంలో దాన్ని చదువు అంటున్నాం. ఓకే. సో ఆ కదలిక ఏదైతే ఉందో ఆ కదలికకి డైరెక్షన్ ఇచ్చినప్పుడు అది 3 భాగాలు విడిపోయింది. ఓకే. మళ్ళా ఇది జనరల్గా నేను చెప్తే కొంచెం అవును అనిపిస్తుంది, కానీ అది తెలియకుండా మీరంతా చేస్తున్నారు. ఓకే. ఇది అందరికి యూనివర్సల్గా అందరికీ తెలుసు నేను చెప్పింది. ఓకే. జస్ట్ నేను దాన్ని ఆర్టికులేట్ చేస్తున్నా అంతే, అదే. నాకున్న విచారణ వల్ల. అవును. సో కదలిక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగముగాను, ఆ తర్వాత డ్యూటీ విధిగాను, ఓకే. ఆ తర్వాత పనిగాను మారింది. సో ఉద్యోగం అంటే ఇదే కదలిక, డైరెక్షన్ ఉంది, అందరు ఆఫీస్కి వెళ్తున్నారు, అవును. కానీ అది బాధ్యతల కోసం, అవును. ఇష్టం ఉండేవాడు చేయడు. అవును, వాస్తవం. సో ఉద్యోగంలో బేసికల్గా ఉద్యోగం మీద ఆసక్తి లేదు, ఉద్యోగం ద్వారా వచ్చే పని వల్ల డబ్బు గురించి ఆసక్తి ఉంటుంది. అవును. డబ్బు అనేది తీసేస్తే ఎవడు ఉద్యోగానికి పోడు, అవును. డబ్బు తక్కువ చేసినా పోడు. 100% కరెక్ట్. ఇది ఒక డైరెక్షన్ బేస్డ్ కదలికనే, అవును. కానీ అందులో స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఉద్యోగం అంటే నీ పైన అథారిటీని నువ్వు అంగీకరించడము అని, అవును. అంతకుమించి వేరే అర్థం ఏం లేదు. అవును. ప్రపంచంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిపైన ఎవరు అథారిటీ ఉన్నారు. అవును. సో తద్వారా ఎప్పుడైతే మన మీద ఒకడు చూస్తున్నాడన్న ఆలోచన ఉందో అది స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. అవును. స్ట్రెస్కి మెయిన్ రీజన్ నన్ను ఎవరో గమనిస్తున్నారు అన్నది మనిషి అనుభవించే అతిపెద్ద స్ట్రెస్. ఓకే. అందుకే బాత్రూంలో స్ట్రెస్ ఉండదు, ఉండదు. ఎక్కడన్నా ప్రకృతిలోకి వెళ్తే స్ట్రెస్ ఉండదు, ఉండదు. ఆఫీస్ ఫోన్ బంద్ చేస్తే స్ట్రెస్ ఉండదు. అవును. కానీ నన్ను ఎవరో గమనిస్తున్నారు. సమ్ టైమ్స్ భర్తని భార్య గమనించినా, ఓ కొడుకుని నిరంతరం తండ్రి గమనిస్తున్నా, లేదా ఒక సీసీ కెమెరా ఉందని తెలుస్తున్నా, సడన్గా స్ట్రెస్ వచ్చేస్తుంది. అవును. అంటే ఒక రకమైన ఫ్రిజిడిటీ వస్తుంది బాడీలో. సెన్సెస్ మోర్ దాన్ యూజువల్ ఎక్స్ట్రా ఫోకస్ అయితే. ఓకే. ఇది ఒక అబ్జర్వేషన్. అవును. సో ఉద్యోగం అనేది ఒక డైమెన్షన్, దాంట్లో మనిషికి తృప్తి లేదు. లేదు. అందుకని ఉద్యోగం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందం కోసం నేను ఉద్యోగం చేస్తున్నా, స్వేచ్ఛ కోసం చేస్తున్నా, ప్రశాంతత కోసం చేస్తున్నాను అని అనుకోకూడదు. తద్వారా ఉద్యోగంగా చేయబడుతుంది. తద్వారా డబ్బు వచ్చింది, కుటుంబం బాగుపడ్డది, పిల్లలకు చదువులకు ఫీజులు కట్టావు, అట్లా. అవును. రెండవది విధులు అన్నారు. విధులు. అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయవలసింది, అదేమో బాధ్యత కోసం. అవును. రెండవది సమాజం కోసం అన్నమాట. ఓకే. ఇప్పుడు భారత జాతీయ గీతం వస్తే లేచి నిలబడాలి, అవును. ఇష్టం ఉందా లేదా అనవసరం, అనవసరం. నువ్వు లేచి నిలబడాలి, రెడ్ లైట్ దగ్గర ఆగాలి. అవును. ఇవన్నీ విధులు. ఓకే. ఇప్పుడు కర్మకాండ చేస్తారు, విధి అది కర్మకాండ చేస్తారు. అవును. తద్దినం పెట్టాలి, అవును. అది ఒక విధి కిందికి అయింది. విధి అది. అంటే ఈదర్ యూ లైక్ ఇట్ ఆర్ డోంట్ లైక్ ఇట్, డజంట్ మ్యాటర్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. విధి అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి, మెడ మీద కత్తి. అలాగని ఉద్యోగం రోజు చేస్తారు, విధులు అప్పుడప్పుడు వస్తాయి, అందుకని చేస్తారు. ఓకే. ఇప్పుడు రోజు 10 సార్లు జాతీయ గీతం నిలబడమని ఒకవేళ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే మన సమాజంలో ఒక అన్రెస్ట్ వస్తుంది. అవును. ఈవెన్ దేశభక్తులు కూడా దానికి అగెనిస్ట్గా, అంటే ఇన్నిసార్లు ఎవడు పడతాడు, అవును, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, అంటే అది విధి. అంటే నీకు అసలు ఆసక్తి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేయదగ్గది. సో ఇది కూడా కదలికని. అక్కడ నువ్వు రోబోటిక్గా మారిపోతావు. ఓకే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద లా అండ్ ఆర్డర్ ఆఫ్ ద రీజియన్ ఓకే. వేర్ యూ బిలాంగ్ టు. ఇదొకటి. సో మూడవ కదలికని పని అన్నారు. ఓకే. ఈ పని అంటే నీకు ఆసక్తి ఉన్న దాన్ని నువ్వు కొనసాగించడం అంతే. ఓకే. నేను పని చేసుకుంటున్నా అంటే వాడికి పొలం పని, వాడికి అది ఉద్యోగము కాదు, విధి కాదు, వాడికి వ్యక్తిగతంగా ఆసక్తి ఏర్పడ్డది సొంతంగా. కొన్నిసార్లు ఉద్యోగమే పని కావచ్చు, అవును, కొన్నిసార్లు విధులు పని కిందికి రావచ్చు. కానీ జనరల్గా ఏదైనా సరే, నాకు వ్యవసాయం అంటే నాకు ఇష్టం, నాకు ఎంతసేపు చేసినా టైం తెలీదు అని ఏదైతే అంటున్నాడో అదంతా పని కిందికి వచ్చింది. ఇప్పుడు మీరు ఎలా ఇది నా పని, పెయింటింగ్ నా పని. వేసుకుంటారో అది. సో ఈ పని చేస్తూ కూడా నువ్వు ఫలితాన్ని ఆశించడం తప్పు కాదు. ఓకే. అంటే మనం చేసే పని తగ్గట్టు ఫలితం ఆశించవచ్చు. అంటే ఆశించి చేసే పని ఉంది, ఓకే. దీని నుంచి నెక్స్ట్ వస్తే అప్పుడు ధర్మం వస్తుంది. ఓకే. అంటే ఈ మూడింటికి దాటి ధర్మం ఉంది, అంటే ఓకే. పనే ధర్మంగా మారుతుంది. ఓకే. ఉద్యోగం ధర్మము కాదు, ఉద్యోగ ధర్మం అన్న తప్పు. ఓకే. విధులు ధర్మం కిందికి రావు. ఓకే. అవన్నీ పని అన్నది నీకు నిజంగా ఆసక్తి ఉంది, అభిరుచి ఉంది, నీకు సమయం తెలియట్లేదు, నీ మీద ఎవ్వరి ఫోర్స్ లేదు, నీ మీద అథారిటీ లేదు, నీకు సర్వీస్ ఒక సీసీ కెమెరాలో నువ్వు సర్వీలెన్స్ చేసినా చేయపోయినా నువ్వు హాయిగా పెయింటింగ్ చేస్తున్నావు, నీకు అది ఇష్టం కనుక, ఒకటి పాడతాడు అది ఇష్టం కనుక, ఒకటి వ్యవసాయం ఇష్టం, ఓకే. ఒక సలీం అలీ లాంటి వాడికి పిట్టలంటే ఇష్టం, స్నో ఫుకుఓకాకి చెట్లు అంటే ఇష్టం, రవీంద్రనాథ్ ఠాగూర్కి పోయిటరీ అంటే ఇష్టం, విన్సెంట్ వ్యాన్ గోగ్కి పెయింటింగ్ అంటే ఇష్టం. ఇంకా వాళ్ళ సమయాన్ని మర్చిపోయారు. వాళ్ళు డైర్ కండిషన్స్లో ఉన్నా వాళ్ళలో అశాంతి ఉండదు. పని చేసేవాడికి అశాంతి లేదు.
ఉద్యోగంలో ఉన్నవాడికి, డ్యూటీలో ఉన్నవాడికి అశాంతి వస్తుంది. అవును. పని అన్నది సెల్ఫ్ నుంచి పుట్టింది కాబట్టి ఓకే. ఇక వాడు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇప్పుడు వేరే వాళ్ళ పని నేను చేస్తున్నా అంటే ఏదో రోజు నా జీవితం నీ వల్లే నాశనమైందని చెప్పి ఒక మాట వస్తుంది. అవును. ఇది వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు నేను పుస్తకాలు రాస్తున్నా, ఐ డిసైడెడ్. అవును. అందుకని రిగ్రెట్ ఉండదు. అదే మీకు నచ్చిన పని ఏదైతే చేస్తున్నారు కనుక. నీలోపటి నుంచి ఒక స్ఫురణగా బయటకు వచ్చి అది నువ్వు కొనసాగిస్తున్నావు, కన్సిస్టెన్సీ. సో ఉద్యోగంలో కన్సిస్టెన్సీ ఉన్న స్ట్రెస్ ఉంటుంది, విధికి కన్సిస్టెన్సీ అక్కర్లేదు, అది ఎప్పుడో ఒకసారి చేసేది. తర్వాత పని కోర్లో పని కన్సిస్టెన్సీ ఉంది. అంటే ఎవరెవరైతే పనిని పట్టుకున్నారో వాళ్ళంతా కన్సిస్టెన్సీని పట్టుకున్నట్టే. ఓకే. ఆటోమేటిక్గా ఒక ఎక్సలెన్స్, ఒక క్వాలిటీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ప్రపంచంలో ఉన్న 3 రకాల వ్యక్తులు ఇట్లా 3 రకాలుగా బతుకుతున్నారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉద్యోగము, అందరూ విధులు, అప్పుడప్పుడు చాలా తక్కువ మంది పనిని ఎంచుకున్నారు. ఓకే. ఇప్పుడు ఈ ఉద్యోగము, విధి రెండు తీసేస్తే ఓకే. ఈ పనిలో ఉన్న ఒక అనదర్ డైమెన్షన్ ధర్మం కింద. ఓకే. ఇప్పుడు ఈ పని అన్నది నువ్వు ఆశించి చేస్తున్నావు. నాకు వ్యవసాయం ఇష్టం, బట్ వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బు రాకపోతే నేను బతకలేదు. అవును, బతకాలి కదా. అందుకని అది పని అయింది. వర్క్ మ్యాన్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్. ఇట్లా నెక్స్ట్ ధర్మం అంటే ఏమిటంటే ఇక నువ్వు అసలు ఆశించడమే లేదు. ఓకే. నీకు అది ఇష్టము, నువ్వు కొనసాగిస్తున్నావు అంతే. దాని ద్వారా నీకు డబ్బు వస్తే తీసుకున్నావు, రాకపోతే తీసుకోలేదు. భోజనం ఉంటే తిన్నావు, లేకపోతే తినలేదు. దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు వస్తే ఓకే అనుకున్నావు, నువ్వు వాటి కోసం చేయడమే లేదు. ఓకే. సో యు ఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. ఓకే. సో ధర్మం అనే దానికి మూలార్థం వచ్చేసి శ్రేయస్సునిచ్చేది అని. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ధర్మము సనాతన ధర్మం. ఉదాహరణకి ధర్మం ప్రకృతికి అన్నిటికీ ఉంది. ఒక ఫ్లవర్ యొక్క ధర్మము ఈ నిర్వచనం ప్రకారం ఫ్లవర్ ఎవరి కోసం ఆలోచిస్తలేదు, డబ్బు కోసం విరబూస్తలేదు, దానికి ప్రేక్షకులు కావాలని విరబూస్తలేదు, ప్రధానమంత్రి ఉంటే స్పెషల్గా విరబోయేదు, ఒక బిగ్గర్ ఉంటే ముడుచుకోదు. సో అట్లా ధర్మం అంటే అది. అంటే నీ యొక్క పొటెన్షియల్ని ఏ సర్వీలెన్స్ లేకుండా, ఏ అథారిటీ లేకుండా సహజంగా నువ్వు అట్లా బయటికి ఆవిష్కరించడం. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో దృష్టిలో పెయింటింగ్ అనేది తన ధర్మం అయింది. అతను డబ్బు ఏం సంపాదించలేకపోయాడు. చాలామంది గ్రేట్ రైటర్స్ ఉన్నారు, మాస్టర్ వేణు లాంటి వయలినిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏమి గొప్ప మనీ ఎర్న్ చేయలేదు. వాళ్ళకి పని అంటే ఇష్టము. ఒక పాట రాయమంటే రాసిస్తా అంటారు తప్ప ఎంత ఇస్తావు అనేది ఉండదు. రాస్తారు కానీ ఎంత అంటే ఎంతో అంత ఇవ్వయా, అక్కడితో పోయింది. అట్లాగా చెప్పాలి గురువు గారు అంటే ఏం చెప్పాలి నీకు? సరే ఈ నెల నాకు 5,000 ఖర్చు ఉంది, అంత ఇస్తావా? అమ్మో అంత ఇవ్వలేను. మరి అందుకే ఎంతో అంత అన్నది. అందుకని ఎంతో అంత నువ్వు నిర్ణయించుకో. ఒక పని చేయి, 100 రూపాయలు, ఆ తర్వాత నీకు నచ్చినంత ఆ 100 రూపాయలు ఇస్తే నా పని అయిపోతుంది. ఏం పాట రాయాలి అంటే వాడు ఎంబడే పనిలో పడుతున్నాడు, వాడు ప్రాపంచిక వ్యవహారాలు ఎక్కువ ఎండలు చేయట్లే. ఇది చాలా రేర్ క్వాలిటీ. ఎందుకంటే వాడు చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉండొచ్చు కానీ ఫియర్ ఉండదు. సో నిజంగా వర్క్లో ఉన్నవాడు సెక్యూరిటీని ఆశించడు. సెక్యూరిటీ ఉన్నవాడికి ఫియర్ ఉంటుంది, సెక్యూరిటీని పక్కకు పెట్టినవాడికి ఫియర్ ఉండదు. ఇంకా వాడు ఎక్కడన్నా తింటాడు, ఎక్కడన్నా పడుకుంటాడు. వాడికి ఉపవాసం అద్భుతంగా ఉంటుంది, పంచభక్ష పరమాణాలు అద్భుతంగా ఉంటాయి. వాడు ప్యాలెస్లో ఉన్న పెయింటింగ్ వేస్తాడు, గుడిసెలో ఉన్న పెయింటింగ్ వేస్తాడు. వాడు ప్యారిస్ పోయిన పెయింటింగ్ వేస్తాడు, వాడు శ్మశాన వాటికి పోయిన పెయింటింగ్ వేస్తాడు. వాడు అన్ని చోట్ల పనిని చూస్తున్నాడు. సో హీఈస్ ఇన్ ట్యూన్ విత్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ వర్క్. ఇప్పుడు దీన్ని మనం ధర్మం అంటున్నాం. ఈ ధర్మం ప్రకృతిలో కూడా ఉంది, కానీ ప్రకృతిలో ఉన్న ధర్మానికి విచక్షణ లేదు. దానిలో విచక్షణ లేదు, ఎందుకంటే అది విరబూస్తూనే ఉంటుంది. సో మనిషి ఇప్పుడు కుక్క ఉందనుకో, మరుగుతూ ఉంటుంది. అది రాత్రైనా మరుగుతుంది, పగలైనా మరుగుతుంది. కానీ మనిషికి ఒక ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, సో మనిషికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి ప్రకృతిలో ఏ ప్రాణి పక్క ప్రాణిని లెక్కలోకి తీసుకోదు. ఇప్పుడు ఒక కుక్క ఒక ఫుడ్ సంపాదించుకున్నప్పుడు నా తల్లి కోసం అని అనుకోదు అది. సో ఈ థాట్ ప్రాసెస్ ఉండదు. తల్లి తింటుంది, బిడ్డ తింటుంది, అంతే తప్ప దాని యొక్క ఆలోచన వేరే దాని గురించి ఆలోచించేంత ఉండదు. అందుకని వాటికి విచక్షణ అక్కర్లేదు, వాటికి బాధ్యతలు లేవు. ఏ రోజు దా రోజే. సో ఇప్పుడు ఈ పనిలో ఉన్నవాడికి అట్లా ఉన్నప్పటికీ వాడికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన బ్రెయిన్ వల్ల వాడిలో తన చుట్టుపక్కల ఉన్న వాటిని లెక్కలోకి తీసుకునే ఒక స్వభావం ఏర్పడ్డది జన్మతః. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న, ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ పనిని ఇష్టంతో చేస్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ. ఇక్కడ మీకు డబ్బు వచ్చినా మీరు హ్యాపీగా ఉన్నారు, డబ్బు రాకున్నా హ్యాపీగా ఉన్నారు. నేను హ్యాపీగా ఉండి చేస్తున్నారు.
ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీ భార్య గారు కానీ, తల్లి గారు కానీ, పిల్లలు కానీ మీకు సపోర్ట్ చేస్తున్నారు, హ్యాపీ. సపోర్ట్ చేస్తాను చెప్పింది. చేయకుండా చేస్తారు. అంతిమంగా దీని నుండి ప్రతిఫలం ఎంతో అంత వస్తే మీరు వాళ్ళని పోషించడానికి తీసుకుంటున్నారు. అదే చెప్తాను, ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. ఓకే. అంటే మనం మనిషికి పక్కదాన్ని లెక్కలోకి తీసుకునే ఒక సహజమైన లక్షణం ఉంది. ఓకే. దానికి ఏకైక కారణం ఏమీ లేదు. ఇప్పుడు మీ దగ్గర సైకిలే ఉంది, అవును, మీరు ఎవరిని లెక్కలోకి తీసుకోలేరు, 50 మంది ఉన్నారు, ఎక్కించుకోలేరు. అవును, కానీ మీ దగ్గర విమానం ఉంటే 50 మంది థాట్ వస్తుంది. అంటే మీ బ్రెయిన్ విమానం లాంటిది. ఓకే. ఇట్ కెన్ అకామిడేట్ మెనీ థింగ్స్. ఓకే. అది మీరు వద్దనుకున్న మీ యొక్క మనస్సు పక్క వాటి మీద ప్రసరిస్తుంది. ఓకే. సో మీ యొక్క మనోపరిధిలోకి మీ ప్రమేయం ఉన్నా లేకున్నా, మీరు ఆలోచించకపోయినా కొన్ని వచ్చేస్తాయి. ఓకే. అందుకని ధర్మం ప్రకారం ఫ్లవర్ విరబూసినట్టు ధర్మం ప్రకారం మనిషి పనిచేస్తా అంటే కుదరదు. ఓకే. అందుకని మనిషికి సనాతన ధర్మం వచ్చింది. ఓకే. సనాతన ధర్మం అంటే నువ్వు విరబోయేవై బ్రహ్మాండంగా, ఓకే. కానీ లెక్కలోకి తీసుకో ఓకే. మిగతా వాటిని అంటే నీకు ఏవేవైతే ఆనుకుని ఉన్నాయో, నీకు దగ్గరగా ఉన్నాయో వాటిని నాశనం చేయకుండా, ఓకే. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు నాకు పెయింటింగ్స్ అంటే వేయడం ఇష్టం అని చెప్పి నేను వేస్తూ పోయి మా అమ్మ చావు బతుకులు ఉన్నా చూసుకోలేదను, ఇప్పుడు ఇది ధర్మం కిందికి రాదు, అంతే కదా, ఇది అజ్ఞానం కిందికి వస్తుంది. అవును. ధర్మం అంటే ఏంటి? నీ పెయింటింగ్ నువ్వు అద్భుతంగా ఫోకస్డ్గా న్యాచురల్గా ఎక్స్ప్రెస్ చేస్తూ పో, కానీ నీ పక్కన ఎవరైనా దగ్గుతుంటే చూసి, ఎందుకంటే నీవు లెక్కలోకి తీసుకుంటుంది నీ మైండ్, దాన్ని ఇగ్నోర్ చేయకు. వాళ్ళకు ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి మళ్ళీ నువ్వు పెయింటింగ్ వేసుకో. ఓకే. అందుకే మనిషికి విచక్షణ వచ్చింది. ఓకే. రాత్రిపూట అందరూ పడుకున్నారు, లైట్లు వేసుకుని పెయింటింగ్ వేసుకోకు, వాళ్ళ నిద్రను లెక్కలోకి తీసుకో. అవును. తీసుకొని ఆ రోజు బయటకు ఎక్కడ నైట్ చందమామ కింద కూర్చొని వేసుకో, లేదా సపరేట్ రూమ్ ఉంటే అక్కడ లైట్ వేసుకొని వేసుకో. ఓకే. నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చేయట్లే, ఎట్ యు ఆర్ కంటిన్యూయింగ్. అంటే మన వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడకుండా మన పని మనం సనాతన ధర్మం యొక్క కోర్ అది. ఓకే. మళ్ళీ సనాతన ధర్మంలో నువ్వు పని చేస్తున్నావు, పక్కదాన్ని లెక్కలోకి తీసుకున్నావు, అంత మాత్రం చేత నువ్వు బతకలేవు. అవును. ఇప్పుడు ఆమెకు నేను ట్యాబ్లెట్ ఇవ్వాలి, దగ్గుతుంది, ట్యాబ్లెట్ కొనుక్కొని రావాలి కదా. అవును, డబ్బులు. అందుకని నేను ఇంకొక పదం జోడించిన, అది ప్రపంచంలో లేనిది, ఇంతవరకు ఎవరు చర్చించలేదు దాన్ని. ధర్మయుక్త సనాతన ధర్మం, నిష్కామ కర్మ. అంటే నువ్వు సనాతన ధర్మంలో నీకు ఎంత రావాలో అంత తీసుకునేటువంటి ఒక లక్షణం కూడా ఉండాలి. ఓకే. అంటే నీకు ఎంత అర్హత ఉందో దాన్ని గౌరవంగా తీసేసుకో. ఓకే. అంటే ఇప్పుడు చెరువులోకి వెళ్ళావు, అవును, నీకు ఒక 1/2 లీటర్ నీళ్లు తాగితే సరిపోతాయి, అది తీసేసుకో. ఓకే. అలా అని చెప్పి ట్యాంకర్ తెచ్చుకోవద్దు. ఓకే. అట్లా. సో ఇప్పుడు ధర్మము నిష్కామకర్మనే. ఓకే. నిష్కామకర్మ చేసి సంకనాయిపోతావు ప్రపంచంలో. అవును, ఇప్పుడున్న ఎందుకంటే బతకాలిగా. ఇప్పుడు నేను నిష్కామకర్మ చేస్తున్నా, మరి ఫుడ్ నాకు. అవును, ఎవరు పెడతారు? అందుకని ధర్మయుక్త నిష్కామ కర్మ సనాతన ధర్మమే. ఓకే. ఇది న్యూ డెఫినేషన్, మై డెఫినేషన్, నేను పాటిస్తున్నది. ఈ అవగాహన వచ్చిన తర్వాత నాలో ఇక ఎలాంటి అలజడి కానీ, స్ట్రెస్ కానీ, వేరే వ్యక్తుల పట్ల ద్వేషము కానీ, ఎవరిదో లాక్కోవాలని కానీ ఏమీ లేదు. నాకు ఎంత రావాలో నా యోగ్యతను బట్టి వస్తుంది. ఓకే. దీనికి ఎట్లా చెప్తారంటే, ఒకవేళ ఈ ప్రకృతిని లేదా పరమాత్మను ప్రార్థిస్తే ఎలా ప్రార్థించాలనేది ఒక లెక్క ఉంది. నాకు ఇది ఇవ్వు అని అడగకు, నీకు కావలసినవన్నీ అడిగి చివరికి ఒక మాట చెప్పాలి, నేను ఏదో అడుగుతాను అజ్ఞానంలో, నాకు ఏది యోగ్యత ఉందో అది నాకు ఇవ్వు. మంచి మాట. ఇలా కనుక కోరితే నీలో అశాంతి ఉండదు. అందుకని ధర్మం అనేది. మళ్ళీ ధర్మం కిందికి వస్తే సామాజిక ధర్మాలు ఉన్నాయి, వ్యక్తిగత ధర్మాలు ఉన్నాయి, ప్రకృతి ధర్మాలు ఉన్నాయి, ఆ తర్వాత కుటుంబ ధర్మాలు ఉన్నాయి, ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి. ఇవి వన్ లైన్ డెఫినేషనే. సామాజిక ధర్మం అంటే రోడ్డు మీద చెత్తేయకు, ఇంకా అటువంటివన్నీ పెట్టుకో, గట్టిగా హారన్ కొట్టకు, అవి మారుతూ ఉంటాయి. ప్రకృతి ధర్మాలు అంటే ఎక్కడ ఎండిపోయిన మొక్కుంటే నీళ్ళు పోయి, ఎక్కడన్నా కుక్క ఆకలితుంటే అన్నం పెట్టు, తర్వాత ఏ కొమ్మ తెంపకు, అడగకుండా పూలు పోయకు, ప్రకృతి ధర్మం అయిపోయింది. పొల్యూట్ చేయకు. ఉద్యోగ ధర్మం అంటే నువ్వు ఏ ప్రెమిసెస్లో పనిచేస్తున్నావో దానికి రెస్పెక్ట్ ఇయ్యి. నీ ఉద్యోగం ఆ 8 hours ఆ కంపెనీ ఓనర్కి వాడు నీకు ఫుడ్ ఇస్తున్నాడు, బ్రెడ్ బటర్ ఇస్తున్నాడు, శాలరీ ఇస్తున్నాడు కాబట్టి. తర్వాత ఆ ప్రెమిసెస్లో ఎంతవరకు సంబంధం పెట్టుకోవాలి ఎంప్లాయీస్తో అంతే సంబంధం పెట్టుకో. ఇది ఉద్యోగ ధర్మం. ఆ తర్వాత వ్యక్తిగత ధర్మాలు, యోగా చేసుకో, ప్రతిరోజు స్నానం చేసుకో, ఆ తర్వాత ప్రతిరోజు ఒక 1/2 hour ఏకాంతంగా ఉండు, తర్వాత నీకు జపము తపము ఉంటే అవి చేసుకో, అది నీ పూర్తి వ్యక్తిగతం కోసం. కుటుంబ ధర్మాలు అంటే ఎంత ఉద్యోగం చేసినా, ఎంత సనాతన ధర్మంలో ఉన్నా, ఎంత ఉద్యోగ ధర్మాలు ఉన్నా, అమ్మకు 2 నిమిషాలు టైం ఇయ్యి, భార్యతో 1/2 hour గడుపు, పిల్లలతో సరదా జోకులు వేసుకో, తర్వాత ఏమన్నా అంటుగింటుంటే కడిగి, ఇంట్లో గొడవ పడికి కుటుంబ ధర్మాలు. ఓకే. మీరన్న క్వశ్చన్లో ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్లో
మీరు అన్నట్టు ఉండడానికి ఎవరన్నా ట్రై చేస్తే ఆపోజిట్లో ఉండే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళు సపోర్ట్ చేయని పరిస్థితులు క్రియేట్ నేను అయినప్పుడు ఏం అంటున్నది చేయగలగాలి? ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది, యూ జస్ట్ లివ్ ద వే యు ఆర్, ఓకే ద హోల్ వరల్డ్ ఫిట్స్ ఇన్ అంటారు. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, ఎవరికే జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ నువ్వేం రాడికల్ కాదు, టెర్రరిస్టు కాదు ఓకే వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి. అలాగని మనం చేసిన ప్రతి పనిని సపోర్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే కానీ మీరు చేస్తూ ఉండండి, వదలకుండా చేయండి. ఓకే ఇప్పుడు నేను అంట్లు కడిగితే మొదట్లో ఒప్పుకునేవాళ్ళు కాదు, మగవాడివి అనేవాళ్ళు. అవును స్టిల్ ఐ కంటిన్యూడ్. ఇప్పుడు హాయిగా అరే నేను పడుకుంటా, కొంచెం చాత ఎత్తలేదు, అంట్లు కడిగేస్తావా అని అడిగే ఒక వాతావరణం ఏర్పడ్డది. అదేలేండి. సో ఫస్ట్ డే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందుకే చెప్పాను, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఓకే కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే హఠాత్తుగా మన ప్రవర్తన, ఇప్పుడు రోజు ఇంటికి ఎర్లీగా రానివాడు హఠాత్తుగా సాయంత్రం 6:30కి వస్తే నమ్మరు. అవును ఏంది ఇవాళ తొందర వచ్చిందో, అవును దొరకలేదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా అంటారు. అంటారు. అయినా దానికి జవాబు ఇయ్యకు. ఓకే ఓకే రేపు రా, సంవత్సరం తర్వాత 6కు రా, 2 ఏళ్ల తర్వాత 6కు వస్తే వాళ్ళే అంటారు అది 6కి వచ్చేస్తున్నాడు. అంతే. అంటే వాళ్ళు నువ్వు చెప్పక్కర్లే, నీ యాక్షను, నీ జీవన విధానం, నీ దినచర్య ఎవ్రీడే కన్సిస్టెంట్గా చేసినప్పుడు నీ లైఫ్ యొక్క హోల్ అండర్స్టాండింగ్ ఎదుటి వ్యక్తికి ఒక పుస్తకంలో వెళ్ళిపోతుంది. ఓకే మనం చెప్పాల్సిన అవసరం లేదు. లేక చేసినవాడే చెప్పుకుంటాడు, రోజు చేసేవాడికి ఏం అవసరం. అవును లేక ఏదైనా బొమ్మ వేస్తేనే వాడు అందరికి చూపించుకునేది, రోజు బొమ్మలు వేసుకునే నేను ఎవరికి చూపించాలి? ఎప్పుడన్నా ఒక వీడియో చేస్తే బాగా చేయాలని అనుకుంటాడు. నేను రోజుకి ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు చేస్తున్నాను. నాకు అసలు ఆ థాట్ కూడా రాదు. అదే ఎప్పుడో ఒకసారి స్నానం చేస్తే ఒళ్ళంతా గంటలు రుద్దుకొని చేస్తారు. రోజు చేసేవాడు బులక్ అని పోసుకొని చేస్తాడు. చేస్తారు. అందుకని కన్సిస్టెన్సీలో స్ట్రెస్ పోతుంది, కన్సిస్టెన్సీలో ఒక న్యాచురల్ ఈజ్ వస్తుంది. ఓకే అందుకే కన్సిస్టెన్సీ అనేది మాస్టర్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్స్ అన్నమాట. ఓకే మెడిటేషన్ అన్నది కన్సిస్టెంట్ అంటే రోజుకు 1 గంట సేపు అట్లా కన్సిస్టెంట్ కాదు. జస్ట్ బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బీ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్, యువర్ యాక్షన్స్ అట్లా. ఓకే అందుకని ఇది ధర్మానికి సంబంధించిన ఒక సమగ్ర వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. వస్తుంది. ఎందుకు వచ్చింది అని అంటే, నేను రోజు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది ధర్మమా ఇంకోటి ధర్మమా నాకు తెలియదు. ఇప్పుడు మీరు 3 డైమెన్షన్లు చెప్పిన ప్రక్రియలో ఏదైతే మనకు నచ్చిన పని మనం చేస్తూ ఉన్నామో ఆ వచ్చేదాని నుండి ఏదైనా అది భగవంతుడు ఇచ్చేది ఆస్వాదిస్తున్నాం. ఆ ఇచ్చిన దాంతో సంతృప్తి పడే స్టేజ్లో మనం ఉంటే అదొక ధర్మం అనేది మీ వర్షన్లో నాకు అర్థమైంది. కానీ మన ధర్మాన్ని ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకుంటా పో అంతే అనేది ఒక క్లారిటీ వచ్చింది. అంతే. థ్యాంక్ యూ అండి. ఈ విషయంలో క్లారిటీ ఇది ఒకటి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్, అంటే దాని యొక్క ఆటోబయోగ్రఫీ. అంటే మనం కదలిక నుంచి, ధర్మం నుంచి, ధర్మానికి ఆనుకున్న రకరకాల ఉద్యోగ, సామాజిక, కుటుంబ ధర్మాల నుంచి ఆ ధర్మానికి ఒకవేళ నువ్వు ఆశించకుండా చేస్తే అది నిష్కామ కర్మ అయింది. ఇప్పుడు నిష్కామము, నిస్వార్థము 2 ఉన్నాయి. చాలామందికి తేడా తెలియదు. నిస్వార్థం అంటే ఏమి ఆశించకుండా చేస్తున్నాం, బాగుంది. అయితే ఏమి ఆశించకుండా చేసేవాడు హఠాత్తుగా ఫేమస్ అయ్యాడు. ఓకే అతను చాలా ఏమి ఆశించకుండా రూపాయి కూడా తీసుకోడు. ఇప్పుడు అతనికి ఆ పేరు ప్రఖ్యాతులు నచ్చి అట్లా ఉండడం, నటించడం మొదలుపెట్టాడు. కామం పట్టుకుంది. నిష్కామ అంటే నిస్వార్థం అంటే ఏం ఆశించట్లేదు, ఇది బాగుంది అన్న కామం కూడా లేదు. అది నీ సహజ స్వభావం అంతే. అందుకని నిస్వార్థము, నిష్కామము, జమినాసన ఫరక్ ఉంది రెండింటికి. సో ఈ 2, సో ఈ ధర్మము, రకరకాల ధర్మాలు, ఆ తర్వాత సనాతన ధర్మము, ఈ ధర్మము నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ అయింది. దానికి నువ్వు నీకెంత లెజిటిమేట్గా వస్తుందో అది తీసుకున్నప్పుడు ధర్మయుక్త నిష్కామ కర్మ, అదే సనాతన ధర్మం. ఓకే అట్లా ఇది కంప్లీట్ క్లారిటీ అండి. ఎందుకంటే యాక్చువల్గా నేను పెద్దగా చదువుకోలేదు, నేను కూడా చదువుకోలేదు. నేను జస్ట్ 8th చదువుకున్నాను. మనకున్న నాలెడ్జే కొద్దిగా. ఎందుకంటే చదువు 2 రకాలు, ఒకటి మెమరీగా మార్చుకునేది, రెండోది అవగాహన పెంచుకునేది. ఆధ్యాత్మికత నథింగ్ టు డూ విత్ మెమరీ. ఎవరన్నా భగవద్గీత నాకు బై హార్ట్ అయిందంటే అది మెమరీ కిందకి వెళ్ళిపోయింది. హీ కెన్ బికమ్ ఏ ఫిలాసఫర్ ఆర్ హీ కెన్ బికమ్ ఏ పండిత, ఎరుడైట్. భగవద్గీతను అర్థం చేసుకుని అనేవాడు కావాలి. భగవద్గీత నేను మెమరీ చేశానంటే వాడు అందులో కామం వచ్చేసింది. ఓకే దట్ ఈస్ అగైనెస్ట్ భగవద్గీత. భగవద్గీతలో ఎక్కడా బై హార్ట్ చేయమని చెప్పలే. సో భగవద్గీతను అర్థం చేసుకో, దాని యొక్క సారం. ఒక సముద్రంలో వేలు పెట్టి అలా నోట్లో టేస్ట్ చూస్తే ఉప్పగా ఉందని, ఓహో సముద్రం యొక్క లక్షణం అది అని సముద్రాన్ని వదిలేసి అర్థం చేసుకుని పో. అట్లా నిస్వార్థ కర్మ, నిష్కామ కర్మ అన్నది.
ఓకే, ధర్మంలో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది స్వామి. ఎందుకు ఇప్పుడు మీరు కృష్ణుడు భగవంతుడి గురించి మాట్లాడితే మైండ్లో థాట్ వచ్చింది, అది ఏందని అడుగుతున్నా. అడగండి. ఇప్పుడు రాముడు సీతమ్మ తల్లిని ఎవరో ఒక కులస్థుడు ఒక మాట అన్నాడని చెప్పి నిండు గర్భవతి అయిన అమ్మవారిని, అసలు దీనికి జవాబు ఏమీ లేదు. ఉమ్, ఒకవేళ మీరు రాజు అయితే ఈ ప్రశ్న మీకు రెలవెంట్. ఓకే. మీరు రాజు కాదు కదా. అంటే నా క్వశ్చన్ కొద్దిగా తప్పుగా అనుకోవద్దు, కొద్దిగా క్లారిటీ. ఎందుకంటే మన సనాతన ధర్మంలో కూడా మాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళు మీలాంటి రూపంలో ఒక మంచి వచనం వస్తుందేమన్న కోరిక పైన నేను ఇది అడుగుతున్నా. రాముల వారు పంపించారు. ఇక్కడ రాముల వారు గొప్పనా సీతమ్మ తల్లి గొప్పనా అన్న ఒక క్వశ్చన్లో వాళ్ళిద్దరు కలిస్తేనే ప్రతి ఒక్కటి ఉంది. కానీ రాముల వారు మైండ్లో ఏముంచి ఆమెను పంపితే ఆయన దేవుడయ్యాడు, మనకు ఆదర్శ పురుషుడు అయ్యాడు అన్న కోణంలో మీకు ఏ కోణంలో అని అంటే మీ వర్షంలో నేను పండితుల వ్యాఖ్య వేరే, ఎగ్జిస్టెన్షియల్ వ్యాఖ్య వేరే. ఓకే. ఉదాహరణకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు సీత ఇద్దరు వేరే వేరే కాదు. అవును. ఉదాహరణకి మీరు ఒకసారి మీ పొట్ట మీదేనా, అవును, మీరు అన్నం మానేస్తారు అనుకోండి, అంటే ఇప్పుడు పొట్టని మీరు నెగ్లెక్ట్ చేసినట్ట. అంతే కదా. సో నీదైన దాన్ని నువ్వేమైనా చేసుకోవచ్చు. అవును. అట్లా మనం రాముడు సీత వేరుగా చూస్తే కథలో సాడ్నెస్ ఉంది. ఓకే. రాముడు సీతను ఒక్కటి చూసినప్పుడు తనదైన దాన్ని తన ధర్మానికి అనుగుణంగా ఉపయోగిస్తున్నాడు. ఓకే. అక్కడితో మ్యాటర్ క్లోజ్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ మాట చెప్పేసరికి నాకు నా ఈ థాట్ ప్రాసెస్లో ఇంకోటి వచ్చింది. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, దాన్ని వస్తుంది. మరి ఇది దీనికి కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. రాముల వారు సీతమ్మ తల్లిని పంపడం, ఇవాళ మన ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడే రోజు వరకు కూడా అమ్మవారిని అమ్మ అని పిలిచే యోగ్యత కల్పించడం కొరకే శ్రీరామచంద్రమూర్తి ఆయన పైన నిందేసుకొని అమ్మవారిని పంపించిండనే ఒక భావన ఏదో కలుగుతుంది. అంటున్నది మీరు ఆ థాట్ ప్రాసెస్లో పడకండి. ఓకే. ఇంతకుముందు చెప్పింది పండితుడు అవ్వాలనుకుంటే ఇదంతా. ఓకే. మీరు రావుడు అవ్వాలనుకుంటే మీ ధర్మాన్ని మీరు పాటించండి. అంతే. ద స్టోరీ క్లియర్. నేను పండితుడిని అవ్వాలని లేదు. ఇప్పుడు నేను స్వయంగా రాములానే జీవిస్తున్నాను. అట్లనే ఉండాలి. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఓకే. మన ధర్మంలో మన సాటిస్ఫాక్షన్ అయితే ధర్మం సాటిస్ఫాక్షనే ధర్మము. ఓకే. అంటే ఎప్పుడైతే మీరు ఆశించరో దట్ ఈస్ సాటిస్ఫాక్షన్. ఓకే, రైట్. అందుకని పండితుల పని వేరు. అది వాళ్ళు ఒక శ్లోకం చెప్తారు, ఆ ఎరాలో అంటారు, కథలు చెప్తారు. అవును. అది మెమరీ బేస్డ్, ఓకే, అనాలిసిస్ బేస్డ్. ధర్మం అనాలిసిస్ కాదు. ఓకే. ధర్మం అనేది యాక్షన్, డైరెక్ట్ యాక్షన్. ఓకే. అందుకని ఇది మోర్ పవర్ఫుల్. ఓకే. పాండిత్యం అన్నది ఎప్పుడు ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది. ఓకే. ఎందుకంటే 100% పండితుడు ఎవడు లేడు, అవును, కానీ 100% ధర్మాలు ఉంది. అవును. ధర్మం అయితే 100%. అందుకని నేను పండితుడిగా ఒక్క క్షణం కూడా పనికిరాను. ఓకే. నాకు అసలు ఏ సమాచారం తెలియదు. ఇప్పుడు అష్టావక్ర చేసినప్పుడు అష్టావక్ర ఏ శతాబ్దానికి చెందిన నాకు తెలియదు అన్న. అవును. అంటే అష్టావక్ర మొత్తం చెప్పి అది తెలియకపోతే ఎట్లా నువ్వు పండితుడు క్వశ్చన్ చేశాడు. అది మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే మీకు సంవత్సరాలు ఎరాలు అవి అవసరం. అష్టావక్రుడు ఈ జనరేషన్ వాడేదా నాకు ఓకే, ఐఎమ్ రిలవెంట్ టు హిస్ నాలెడ్జ్, అదేలేదు, నాట్ హిస్ ఎరా. ఓకే. అట్లా అందుకని రాముడు ఏం చేశాడు, ఆ తర్వాత సీత ఏం చేసింది, రావణాసురుడు ఎవరు, ఇదంతా రకరకాల మానసిక స్థితులకి ప్రతీకలే. ఓకే. ఒక ఎవిల్ మైండ్, ఒక శరణాగతి, ఒక ధర్మం, ఓకే. లక్ష్మణుడు అనే లాయల్టీ, ఓకే. వీటి మధ్యన ఏం జరిగింది, ఇవన్నీ అవతారాలు ఏమిటంటే ఒక విషయాన్ని మనకు విశదపరచడానికి ఓకే. ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు కృష్ణావతారం తీసుకున్నా, లేకపోతే రామావతారం తీసుకున్నా, ఇప్పుడు అసలు దశరథుడికి అసలు పుత్రశోకం ఎందుకు వచ్చింది. ఓకే. సో ఒకానొక బోయే పిల్లవాడిని దశరథుడు లేడీ అనుకుని చంపేస్తాడు. ఇది పండితులు చెప్పే కథ. నేను అంటుంది అసలు నాకు ఇర్రెలెవెంట్ అది. ఓకే. నేను దానికి పూర్తి గౌరవాన్ని ఇస్తూ నేను ఎసెన్స్ని మాత్రమే పట్టుకొని జీవిస్తాను. అష్టావక్ర సంహిత ఏం చెప్పాడో దాని గురించి నేను 100 లెక్చర్స్ ఇవ్వచ్చు, కుछ ఫరక్ నే పడతా. అష్టావక్ర సంహిత ఏం చెప్తుంది, నిర్గుణముగా ఉండు అన్న. అదేమిటని విచారణ చేసే వ్యక్తిని నిర్గుణంగా ఉండని చెప్తుంది అష్టావక్ర సంహిత అనే లెక్చర్స్ ఇవ్వడం కాదు, అది నీలో ఉందా. ఓకే. ఇప్పుడు ధర్మం గురించి రాముడు ఎంత గొప్పవాడో చెప్తున్నా, నీవు రాముడి లక్షణాలు నీలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓకే. తండ్రి మాట జవదాటాడు రాముడు అని గొప్పగా చెప్తుంది, మరి మీ అయ్యే మాట వింటున్నావా, అది చెక్ చేసుకో. అంటే ఫిలాసఫీ అంటే యూ డోంట్ ఫాలో, యూ ప్రీచ్. ఓకే. పాండిత్యం అంటే యూ డోంట్ ఫాలో. ఓకే. దాన్ని గ్లోరిఫై చేసి చెప్తావు. సత్యంలో గ్లోరిఫికేషన్ లేదు. ఓకే.
సత్యం ఎప్పుడు సత్యం అది లాగానే మామూలుగా ఉంటుంది, ఉంటుంది, మామూలుగా నీళ్లు ఉంటుంది. తాగినట్టు ఉంటుంది. ఓకే. ఒక అద్భుతమైన కాంతులు ఆ గ్లాసులో ఆ రాజులో అని చెప్తే ఇదంతా మాకు ఇంతదైనా మామూలునే ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా బంగారం ఉంటే బంగారానికి ఏ విశేషణాలు అవును, ఉండవు. విలువ ఉండదు. అప్పుడు ఏ మాత్రం మెరువని ఒక రాయి అక్కడ పడి ఉంది అని అప్పుడు దానికి విశేషం దాని వస్తుంది. విశేషం. అట్లా అంటే ఏది అరుదుగా ఉందో అది విశేషముగాను దానికి విశేషణము జోడించబడుతుంది ఆబ్వియస్లీ. ఓకే. అందుకని రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. లేనిది ఏది చర్చలోకి రాదు, నిప్పు లేనిది పొగరాదు. అవును, ఈ పండితులు చెప్పినట్టున్నాడో లేదో నాకు తెలియదు, అవును. కానీ ఎసెన్స్లో ఎవడైనా పాటించవచ్చు. ఓకే. అట్లా అప్పుడు రాజ్యం ఉంది కాబట్టి రాజ్యం వదిలిపోయారు. అవును, ఇప్పుడు మరి నువ్వేం వదులుతావు అంతే కదా. అన్నది చెక్ చేసుకో. ఓకే. అది రాముడు రాజుగా ఉన్న ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది అతని ధర్మంలో అట్లా. ఓకే. ఉదాహరణకి నేను రోడ్డు మీద ఉన్నాను, అవును, ఇప్పుడు రామాయణం దాని రాముడి యొక్క క్వాలిటీ నేను నా మీద అప్లై చేసుకోవాలి. నేను ఏం వదిలేసిపోవాలి? అవును, అసలు రాజ్యమే లేకపోతే వదిలేసేది ఏది? అవును. సో ఏది వదిలితే రాముడయ్యాడో అంటే రాజ్య కాంక్ష లేదు, కాంక్షను వదిలిపెట్టు. ఓకే. దేనిపైన ఆకాంక్ష పెట్టుకో. అట్లా ఓకే. సింపుల్. అదే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ధర్మం అనే దాన్ని మనం చేసే సరిగ్గా అర్థం చేసుకొని ఎక్కువ విశ్లేషణ చేయకూడదు, విచారణ చేసి పాండిత్యం నుంచి బయటపడి గ్రౌండ్ పాండిత్యం రియాలిటీలో వచ్చిందా మాట్లాడాలన్న ఒక దురద పుడుతుంది. అవును, నాకు శ్రోత కావాలి, నేను గొప్పగా చెప్పాలి, అంత రిలవెంట్. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడుకున్నాం, ఇక ధర్మం గురించి జీవితంలో మాట్లాడుకోవడం లేదు, అవును, అయిపోయింది ఇంతే. అది క్లారిటీ అంటే సమగ్రంగా చర్చించాం, ఓకే. అయిపోయింది. ఒకసారి హార్ట్ ఆపరేషన్ అయింది, ఊరికి గుండె కోయద్దు, అవును, ఒకసారి చాలు. ఓకే. అందుకని ఈ ధర్మానికి సంబంధించింది అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి అన్నారు జ్ఞానం. జ్ఞానం అంటే ఏం తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని జ్ఞానం అని చెప్పారు. ఓకే. అంటే అసలు ఏం తెలుసుకోవాలి చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానము దానికి ఆపోజిట్గా ప్రపంచంలో అజ్ఞానం అనే పదం ఉంది. అవును, సో ఈ జ్ఞానానికి అజ్ఞానానికి అతీతంగా నిజమైన జ్ఞానం ఉంది అనేది ఒక అనుభవం. ఓకే. ఇప్పుడు జ్ఞానం అనేది ప్రపంచంలో 3 రకాలుగా ఉంది అందరికీ. ఓకే. ఒకటి సమాచార జ్ఞానముగాను, ఒకటి అనుభవ జ్ఞానముగాను, ఓకే. ఒకటి ప్రజ్ఞా జ్ఞానముగాను ఉన్నది. ఓకే. సమాచారము, అనుభవం, ప్రజ్ఞ, ఈ 3 భాగాలుగా మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఓకే. నేను చెప్పిన తర్వాత అవును కదా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది అందరికీ వర్తిస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు, తెలియదు, భాషగా తెలియదు. ఉదాహరణకి తాజ్మహల్ గురించి ఎవడో మాట్లాడితే విన్నావు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎవరో ఊరు వెళ్ళాలనుకుంటున్నారు తీర్థయాత్రలకి, లేకపోతే ఏదన్నా సైట్ సీకి వెళ్దాం అనుకుంటున్నావు, నువ్వు అన్నీ విన్నావు, ఒక 50 ఊర్ల పేర్లు, నువ్వు ఎప్పుడు పోలే. కానీ నువ్వు వాడికి చెప్తున్నావు అది బాగుంటుంది, అక్కడికి వెళ్ళు, మధుర వెళ్ళు, బాగుంటుంది, నువ్వు ఎప్పుడు పోలే. ఇది సమాచారం అన్నమాట. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సమాచార జ్ఞానంలో బతికి చచ్చిపోతారు. వాడు నేరుగా తనకు తెలుసుకోలేదు, అతనికి రూఢిగా కూడా తెలియదు. నిజంగా ఎవడన్నా వచ్చి గన్ను పెడితే నాకు తెలియదండి మా బామర్ది చెప్పాడని చేతులు ఎత్తేస్తాను, అంతే. అందుకని సమాచారం చెప్పేవాడిని మనం ఎప్పుడు ఎంటర్టైన్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు ఎవరన్నా నీకు ఇన్ఫర్మేషన్ పాలిటిక్స్ గురించి చెప్తున్నారు, ఆర్ యూ ఏ పొలిటీషియన్ అని అడగండి. ఓకే. అంటే మీరు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టా? అదే. మరి మీరు ఎందుకు చెప్తుందా నేను విననండి అంటే మీకు అనుభవం ఉన్నది చెప్పండి నాకు. ఓకే. ఇప్పుడు వంట చేసే వాళ్ళతో వంట నేర్చుకోండి. ఓకే. కానీ వాళ్ళు పాలిటిక్స్ చెప్తే నేను వినను. పాలిటిక్స్ ఓకే. నీ సబ్జెక్ట్ అది కాదు, నేను పాలిటిక్స్ తెలుసుకోవాలని ఉంటే నేను నిన్ను అడగను. అందుకని మన మధ్య నాది వద్దు, ఓన్లీ వంట తప్ప వేరే చర్చ లేదు మన మధ్య. దీనివల్ల ఒక స్పష్టత వస్తుంది. వాడు మాట్లాడితే వంట గురించే మాట్లాడతాడు, నువ్వు అడిగితే వంట గురించి అడుగుతావు, అంతే. ఇది సమాచారం. అవును. నీ గుర్తించి సమాచారాన్ని అవాయిడ్ చేయడు. ఓకే. సో మన మనసులో కూడా 90% సమాచారమే ఉంటుంది. అవును. ఇప్పుడు ఎవడు జ్ఞాని అంటే తనలో సమాచారమే లేదు. ఓకే. ఏదైతే సమాచారం పెట్టుకోకుండా ఫస్ట్ది సమాచారం అయిపోయింది. సెకండ్ ఇది అనుభవ జ్ఞానం. అంటే ఏదైతే నీలో ఉన్న 100 సమాచారాలు ఉన్నాయో ఈ సమాచారాన్ని నువ్వు ప్రాక్టీస్ చేసి చూద్దామని అనుకున్నావు మొట్టమొదటిసారి. ఓకే. చింతకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకున్నావు, ఆ తర్వాత మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకున్నావు, బట్టలు ఎట్లా కుట్టొచ్చు అడిగితే చెప్తున్నావు బ్రహ్మాండ. విమానం ఎలా నడపచ్చు కూడా పుస్తకం చదివావు. విమానం ఎక్కగానే కాక్పిట్ ఉంటుంది, కాక్పిట్ ఎక్కగానే ఇట్లా ఉంటుంది, ఈ బటన్ నొక్కితే ఇట్లా పోతుంది, తర్వాత ఫ్లాప్స్ ఓపెన్ చేయాలి, ఆ తర్వాత ఇంత ఆల్టిట్యూడ్లో యాప్ చెప్పావు. మరి నువ్వు నడిపేవంటే నాకు రాదండి, పుస్తకాలు చదివి బట్టి అని ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ మార్క్ వచ్చింది నాకు, బట్ ఐ నెవర్ డ్రోవ్. నేను ఎప్పుడూ ఒక విమానాన్ని ఎగిరేయలేదు. మొట్టమొదటిసారి అనిపించింది డబ్బు ఖర్చు అయిన విమానం ఒకసారి నేర్చుకోవాలి. ఓకే. ఇప్పుడు వాడు
తనలో ఉన్న సమాచారాన్ని ఎంతవరకు కరెక్టు అని తెలుసుకున్నాడు. తర్వాత వాడు విమానం ఎక్కగానే నేను చదివిన పుస్తకంలో ఒకలా ఉంది కానీ రియల్ విమానం వేరేలాగా ఉంది. అప్పుడు వీడు ఒకప్పుడు సమాచారంగా చెప్పిన ఆ వ్యక్తి అప్పుడు అట్లా అనుకునేవాడిని నేను. ఓకే. కానీ తీరా 3 ఏళ్ళు అనుభవించిన తర్వాత తెలిసింది నేను చెప్పిన దాంట్లో చాలా నాన్ సెన్స్ ఉంది. ఓకే. ఇది రియల్ అండర్స్టాండింగ్. ఓకే. ఇది దీన్ని. మూడవది ప్రజ్ఞ అన్నారు. అసలు ఎగరాలి అని ఎవడైతే ఒక విమానం తయారు చేసాడో వాడుకుంటుంది అది. ఓకే. వాడి ప్రజ్ఞ అంటే ఇప్పుడు విమానం నేర్చుకునేవాడికి గత సమాచారం ఆధారమైంది. ప్రజ్ఞలో అసలు గత సమాచారం ఏది లేకుండా నీలోనే సమాచారం పుడుతుంది. ఓకే. క్రియేటర్. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ప్రజ్ఞానుభవం కలిగిన వాడి నుంచి వచ్చే సమాచారమే భవిష్యత్తులో జ్ఞానముగాను ఇంకా ఫర్దర్ సమాచారంగాను ఈ ప్రపంచం అంతా పంచుకుంటుంది. ఓకే. అందుకని ఈ 3 కేటగిరీస్లో సమాచారం 90% మంది. ఓకే. దాన్ని అనుభవంగా మార్చి చూద్దాం, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అనేవాడు 9% మంది. ఓకే. 1% కూడా ఉండరు ప్రజ్ఞలో ఉండేవాళ్ళు. ఓకే. అంటే ప్రజ్ఞలో ఉన్నవాడు గత సమాచారాన్నంతా గతాన్నంతా వదిలి వాడు తన యొక్క ఇంటెలిజెన్స్తో తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని అప్పుడున్న నేటివిటీ అప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా ఏదైనా సృష్టిద్దామన్న స్ఫురణ కలిగి వాడు నిరంతరం ఆ దిశగా పనిచేసి వాడు దాన్ని ప్రాక్టికల్గా డాక్యుమెంటేషన్ చేస్తాడు. ఓకే. వాడు చెప్పే ఏ మాటలో అధివాస్తవికత ఉండదు. ఓకే. నేను ఇట్లా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతా చూడు ఆకాశానికి అట్లా అన్నాడు వాడు. ఓకే. రెక్కల బరువు ఎంత, ఒక పక్షి పొట్ట ఎంత ఉంది, దాన్ని కొలిస్తే ఇన్ని గ్రాములు ఉంది, దాని రెక్కలు ఇంత తక్కువ గ్రాములు ఉంది, అయినా అది ఎట్లా ఎగురుతుంది, ఓకే. హఠాత్తుగా అది మల్లుతున్నప్పుడు ఆ రెక్కల్ని ఎట్లా ఉంచుతుంది, నేను గమనిస్తున్నాను ఇప్పుడు. ఓకే. అట్లా నాకు బాగా అర్థమైంది. ఒక 2 ఏళ్ళు అయింది ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక ఏరోడైనమిక్స్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. కానీ దీనికి తగ్గ మెటీరియల్ ఏమిటి? ఓకే. పక్షికి ముక్కు ఒకవేళ తీసేస్తే ఎగరగలుగుతుందా? ఓకే. పక్షికి కొన్ని రెక్కలు తీసేస్తే ఈకలు తీసేస్తే ఎగరగలుగుతుందా? టెస్ట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే. ఓహో ఆ ముక్కుకి ఈకలకి ఏదో సంబంధం ఉంది. అట్లనే విమానం తయారైంది. ఓకే. ఇప్పుడు విమానానికి కూడా ఒక బీక్ ఉంటుంది, ముందర ముక్కు ఉంటుంది. విమానానికి కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, విమానానికి కూడా తోక ఉంది. పక్షిలో ఏమున్నాయి అన్ని విమానంలో ఉన్నాయి. పక్షి పొట్ట ఉన్న చోట మనం కూర్చొని ఉన్నాం గింజల్లాగా. సో ఆ కింద కాళ్ళ బదులు విమానానికి టైర్లు వచ్చేసాయి. ఓకే. సో ఎవ్రీథింగ్ తీసుకున్న తన ప్రజ్ఞ చేత దాని రూపాన్ని రంగుని అన్నిటిని మార్చేశాడు. ఓకే. మార్చి ఇప్పుడు అట్లాంటి వాడు సమాచారంలో ఉన్నవాడు కొన్ని వేల గంటలు ఉత్తగానే మాట్లాడతాడు. వాడు నిజంగా అడితే వాడికి ఏం తెలియదు. అనుభవంలో ఉన్నవాడు ఆచితూచి మాట్లాడతాడు. ప్రజ్ఞలో ఉన్నవాడు రూఢిగా మాట్లాడతాడు. రూఢిగా అంటే 100% అసలు సంశయమే ఉండదు. ప్రజ్ఞలో ఉన్నవాడికి విశేషణాలు లేవు. ఓకే. వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. బియ్యము బియ్యం అంటాడు అంతే. ఓకే. ఎలా పండించవచ్చు, చాలా కష్ట నష్టాలు ఉన్నాయి వీడు చెప్తాడు. వీడేమో ఆ బియ్యం చాలా అద్భుతంగా ఉంటుందంట అని వాడేదో చెప్తాడు. ఓకే. అందుకని ఇదంతా పక్కన పెడితే దీనికి బియాండ్గా నిజమైన జ్ఞానం ఉంది. ఓకే. ఇంకొకటి ఇంతకుముందు ధర్మం సపరేట్గా ఉన్నట్టు ఉద్యోగానికి అట్లా మరి దాంట్లో కర్తవ్యం కూడా వస్తుంది. ఆ తర్వాత సంగతి మనం ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ మూడిట్లో అంటే సమాచార జ్ఞానము, అనుభవ జ్ఞానము, ప్రజ్ఞా జ్ఞానము, అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. సో ఇప్పుడు ఈ మూడేమో స్టిల్ ఇట్ ఈస్ రెలవెంట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఓకే. చూడండి అంతే కదా ఇప్పుడున్న నిజమైన జ్ఞానం అంటే అసలు అవుట్ సైడ్ వరల్డ్తో సంబంధం లేకుండా ఓకే జీవితం గురించి నీకు కలిగిన ఒక సింపుల్ అవగాహన. ఓకే. దీనికి ఆధ్యాత్మిక జ్ఞానం అని పేరు. ఓకే. ఇది తెలుసుకున్న వాడికి చెప్పనీకి వస్తలేదు, అందుకని వేల పుస్తకాలు అయ్యాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా ఒక గులాబీ పువ్వు స్మెల్ చూసారా? తెలుసు కదా, అది చెప్పండి చూద్దాం ఎలా ఉంటుందో. చెప్పలేము. అయినా చెప్పాలని ట్రై చేసినప్పుడు అది స్పిరిచువల్ డాక్టర్ అయింది. ఓకే. అంటే ఏదైతే చెప్పడానికి సాధ్యము కాదో అయినా అది అందరికీ ఉంటే బాగుండు అన్న కంపాషన్లో మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదంతా స్పిరిచువాలిటీ, డాక్టర్స్, డాగ్మాస్ ఇవన్నీ. ఓకే. దాన్ని సరే అది అట్లా కాకపోయినా పోలికల ద్వారా చెప్పినప్పుడు సిద్ధాంతీకరించబడ్డది. ఓకే. సరే అది ఎలాగో తెలుసుకోలేరు మీరు, నేను చెప్పలేను, బట్ దానికి దగ్గరగా ఇది ఉంది. నేను చేసినట్టు చేస్తే మీకు వస్తుంది. నేను ఇట్లా అన్నం మానేశాను, అట్లా నాకు అది దొరికింది, అట్లా వాడు సిద్ధాంతీకరిస్తాడు. అట్లా ఆశ్రమాలు వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు విధి విధానాలు అవన్నీ వస్తాయి. రియల్ జ్ఞానం అంటే ఏంటంటే ఈ అవుట్ సైడ్ వరల్డ్తో సంబంధం లేకుండా. ఓకే. ఇప్పుడు ఇది రెలవెంట్. ఉదాహరణకి ఇప్పుడు మన రైట్ సోదరులు విమానం కనుక్కున్నారు. ఒకవేళ రైట్ సోదరులు ఆది మానవులుగా పుట్టుంటే విమానం వచ్చిండేది కాదు. అంటే అది బయటి ప్రపంచానికి సంబంధం కలిగి ఉండి వాళ్ళు ఆ ప్రపంచానికి, బయట ప్రపంచానికి, తన అంతర్గత ప్రపంచానికి మధ్యన ఒక బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఒక విమానం తయారు చేశాడు. ఓకే. సో అది స్టిల్ రెలవెంట్ టు దట్ పర్టికులర్ ఎరా.
ఓకే. జ్ఞానం అంటే స్థలకాలాలకి సంబంధం లేనిది అని. ఓకే. ఇప్పుడు వీటన్నిటికీ స్థలకాలాలతో ఉంది. నువ్వు అమెరికాలో పోయి సమాచారం అడుగు, వాడు అమెరికాలో ఉన్న విషయాలే చెప్తాడు. నైజీరియాలో ఉన్నవాడు నైజీరియా పొలిటీషియన్స్, నైజీరియాలో వచ్చే ఫుడ్ గిడ్డు సినిమాలు వాళ్ళు చెప్తారు. నీకు సూపర్ స్టార్ ఎవరంటే అక్కడ నైజీరియన్ స్టార్ గురించి చెప్తారు. జపాన్కి పోతే హరీష్ కుషిమి అని ఏదో చెప్తాడు వాడు. ఇండియాకి వస్తే అమితాబ్ బచ్చన్ అంటాడు, ఇక్కడికి వస్తే చిరంజీవి అంటాడు, తమిళనాడు పోతే సూపర్ స్టార్ రజనీకాంత్ అంటాడు. అంటే సమాచారం నువ్వు ఉన్న ఏరియాని బట్టి తీసుకోబడుతుంది. ఓకే. నువ్వు స్పాంజ్ ఎక్కడేస్తావో దాని చుట్టూ వాటరే గుంజుకుంటుంది. నీకున్న సమాచారాన్ని నువ్వు అనుభవంగా మార్చుకోగలవు, నీలో లేని సమాచారం నువ్వు అనుభవంగా మార్చుకోలేవు. అందుకని నీ యొక్క అనుభవం అంతా సమాచారం బేస్డే ఉంటుంది. ప్రజ్ఞ అన్నది ఈ రెండు సమాచారాల ఆధారం ఉన్నప్పటికీ ఇది నాకొద్దు, కొత్తది ఏదైనా చేద్దాం అన్న చోట ప్రజ్ఞ పుట్టింది. ఈ మూడు జ్ఞానాలు అయినప్పటికీ ఇవన్నీ ప్రాపంచంతో సంబంధం వల్ల వచ్చిన జ్ఞానాలే. తద్వారా ఇది నిజమైన జ్ఞానం కాదు. ఇది ఏదో రోజు నిన్ను అశాంతికి తీసుకెళ్తుంది. ఎందుకంటే విమానం తయారు చేసిన వాడు రైట్ సోదరులు ఇప్పుడున్న జెట్ చూడలేకపోయింది. అతను కొంత దూరం జర్నీ చేసి అతని లైఫ్ టైం అయిపోయింది. తద్వారా అతను 100% పీస్ఫుల్గా మరణించడం చెప్పడానికి లేదు. నాకు ఇంకా సరైన మెటీరియల్ ఉంటే నేను చేసి ఉండేవాడిని, నా గవర్నమెంట్ ఇంకొంచెం ఫండ్ ఇచ్చింటే బాగుండు, నాకు కొంచెం లైఫ్ టైం అంటే ఏదో ఒకటి వస్తుంది. సో ఈ జ్ఞానంలో అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేదు, స్థలకాలాలకి సంబంధం లేదు, దేశ కాలమాన పరిస్థితులకు సంబంధం లేదు, వయసుకు సంబంధం లేదు. ఏది తెలుసుకుంటే అసలు నిరంతరము నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఏది నీలో తెలుసుకోబడ్డం వల్ల నువ్వు ఎప్పుడు హాయిగా ఉంటావు, నీలో ఎప్పటికీ నిరాశ ఉండదు, నీలో ఎప్పటికీ ద్వైతం ఉండదు. సో దానికి జ్ఞానం అని చెప్పారు. ఓకే. దాన్ని ఆచరింపచేయడానికి దీంట్లో ఆచరణ ఏమీ లేదు. ఈ మూడిట్లోనే ఆచరణలు ఉన్నాయి. జ్ఞానం ఆచరణకు సంబంధించిన విషయం కాదు, స్ఫురణ అనమాట. ఇది జ్ఞానం అనేది ఎలా చెప్పొచ్చు, పాయిజన్ తాగితే చస్తాం అని మీకు తెలుసుగా, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? చేయలే. అట్లా ఉంటుంది అది. ఓకే. మీరు ఎప్పుడు పాయిజన్లో వేలు పెట్టి నాలుక మీద నాకి చూడలేదు, స్మెల్ కూడా చూడలేదు. బట్ యూ కేమ్ టు ఏ కంక్లూజన్, మీరు జీవితంలో పాయిజన్ తాగరు. అంటే మీ ప్రాణమే పోతుందని తెలియడం వల్ల మీకు ఒక స్ఫురణ కలిగింది. కానీ బజ్జీ తింటారు, మోసనే కదా ఇది ప్రాణం పోదు కదా, బజ్జీ తింటే ప్రాణం పోతుంటే వాడు తినేవాడు కదా. అట్లా ఈ జ్ఞాని ఏం తెలుసుకున్నాడు, ఏదేది తను తీసుకుంటే తను చెడిపోతాడు, ఏదేది తను పట్టుకుంటే మనసు చెడిపోతుందో వాటన్నిటినీ డిస్కార్డ్ చేసేసిండు. అట్లా తను జ్ఞానంలో నిలబడ్డాడు. బంధము లేదు అన్నాడు, బంధం వల్ల మనసు చెడుతుంది, బంధం వల్ల నాలో అశాంతి వస్తుంది, వద్దన్నాడు. డిజైర్ అన్నది కాలంలో ఉంది కాబట్టి డిజైర్ వద్దన్నాడు. లక్ష్యము కాలంలో ఉంది, వద్దన్నాడు. ప్రొఫెషను సర్విలెన్స్ అథారిటీ ఉంటుంది, వద్దన్నాడు. సాధన కాలంలో అక్కర్లేదన్నాడు. సో నేతి 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 వద్దు 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 వద్దు, రిజెక్ట్ 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 రిజెక్ట్. ఇది స్ఫురణ కలిగింది. హఠాత్తుగా స్వయం సచ్చిదానందం, అహం బ్రహ్మాస్మి. అంటే నా దగ్గర చిల్లి గవ్వ లేదు, కానీ ఈ ప్రపంచంలో ఏదేది రకరకాల పనులు చేస్తూ తద్వారా ఏదైతే ఒక మానసిక శాంతిని, ఒక ఆనందాన్ని అనుభవించాలని మనిషి తాపత్రయపడుతున్నాడో అది అప్రయత్నముగా అనుభవిస్తున్న వాడిని అని చెప్పాడు. సో నిరంతరము నీకు ప్రశాంతతనిచ్చేది ఏదైతే ఉంటుందో అది తెలుసుకుంటే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు. అది ఏ రూపంలో, అది ఎలాగైనా పర్వాలే. అది ప్రయత్నం వల్ల రాదు. ప్రయత్నం వల్ల రాదు నిద్ర, ప్రయత్నం వల్ల లేదు ప్రశాంతత. నేను రాసుకున్న పోయం ఎవడబ్బా ప్రయత్నం చేస్తే ప్రశాంతంగా ఉండేది. హాయిగా ఉండాలంటే ప్రయత్నం చేయొద్దనే. ప్రయత్నం ఉంటే హాయి లేదు అట్లా. సో అందుకని హాయిగా నేను కొరడా దెబ్బలు తింటున్నా అనేవాడు ఎవడు. సో ఇది చిన్న చిన్న విషయాలే, కానీ మనకు సమాజంలో చర్చించబడని విషయాలు. ఎందుకంటే సమాజము లేదా ఈ ప్రపంచము లేదా విద్యా వ్యవస్థ లేదా పేరెంటింగ్ అంతా అవుట్ సైడ్ వరల్డ్ని బేస్ చేసుకుని ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఆధ్యాత్మిక ప్రపంచం అంతా అవుట్ సైడ్ వరల్డ్ డిస్కార్డ్ చేయడం వల్ల తెలుసుకోబడుతుంది. ఇది ఒక రహస్యాల్లోకి రహస్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్న అడుగేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ. ఎందుకంటే నాకు ముందు డబ్బు ఉంటే చాలు, ప్రశాంతత బాడమే జాయ అని అంటుంది సమాజం. ఏం చేసుకుంటావు రా ఆనందం, బంగారం కావాలి కానీ అంటుంది ఒక అమ్మ. సో ప్రపంచంలో అందరూ దేనికి వాల్యూ ఇస్తున్నారో అది నీ మనసుకు సమాచారం అవుతుంది కదా, తద్వారా అదే అనుభవం అవుతుంది కదా, అదే ప్రజ్ఞ అవుతుంది. కాబట్టి ప్రపంచంలో బంగారంకు విలువ ఇస్తున్నారు కాబట్టి బంగారం చాలా గొప్పదంట అనే సమాచారం ఏంది. ఏదేమైనా బంగారం కొనాలరా,
అని అయ్యింది. ఏదైనా బంగారంతో ఎవడు చేయలేని నేను చేయాలని ఏదో ప్రజ్ఞ అయింది. ప్రజ్ఞ. లేదా బంగారం లాంటి ఇంకో ఖరీదాన్ని కనుక్కుంటాను వాడు బయలుదేరాడు. సో స్టిల్ ఇట్ ఈస్ రిలవెంట్ టు ద అవుట్ సైడ్. ఓకే. అసలు వీటికి అతీతముగా అసలు జీవితం అంటే ఏంది, జీవితం యొక్క మూలతత్వానికి ఈ ప్రాపంచిక విషయాలకి సంబంధం లేదు లేదు లేదు. ఓకే. డబ్బున్నా లేకపోయినా నేనున్నాను, నన్ను మెచ్చుకునేవాడు ఉన్నా లేకపోయినా నేనున్నాను, నా గుర్తింపు ఉన్నా లేకపోయినా నేనున్నాను, ఒంటి మీద బట్టలున్నా లేకపోయినా నేనున్నాను. ఈ నేను అంటే ఈ సమస్త విశ్వం యొక్క ఒకానొక అవిభాజ్య అంగము నేను. ఐఎమ్ ద పార్ట్ అండ్ పార్సిల్ ఓకే. అండ్ యూనిఫైడ్ ఎంటిటీ ఆఫ్ దిస్ హోల్ ఎగ్జిస్టెన్స్. తద్వారా ఐఆమ్ ద ఎగ్జిస్టెన్స్ ఓకే. అని డిక్లేర్ చేశారు. అట్లా చేసిన వాళ్ళందరినీ పిచ్చివాళ్ళు అన్నారు. ఎందుకంటే వాడు చెప్పింది సత్యము, పాక్షిక సత్యం అందంగా అనిపిస్తుంది, పూర్ణ సత్యం పిచ్చిగానే ఉంటుంది. అట్లా. సో ఇది జ్ఞానానికి సంబంధించిన ఒక కంప్లీట్ ఎన్సైక్లోపీడియా. ఓకే. నిజమైన జ్ఞానం ఏ పుస్తకంలోనూ లేదు, లేదు. కానీ జ్ఞానం దొరికిన తర్వాత అన్ని చోట్ల అదే ఉందని తెలుస్తుంది. ఓకే. ఇప్పుడున్న ఈ పెళ్ళిళ్ళు, పిల్లలు, అదంతా ప్రాపంచిక విషయం. వీటి నుండి బయటికి రావడానికి అసలు ఎవరు లోపలికి పోనలేదు, బయటికి రావడానికి అనేది లెక్క. అసలు ఏది అంటుకోదు ఇంకా దానికి. ఓకే. ఆ స్టేజీ రావాలి అని అంటే అది మనం ప్రశాంతంగా ఉన్నవాడిని జైలు వేస్తే వాడు ప్రశాంతంగానే ఉంటాడు. అవును. జైలు మన కంటికి కనిపిస్తుంది, వాడు జైలుని గుర్తిస్తలేడు. వాడు తన ఎట్లయితే బంగారం ఇంపార్టెంట్ అని ప్రపంచం అనుకుందో వాడు ప్రశాంతత ఇంపార్టెంట్ అనుకున్నాడు. ఓకే. ప్రపంచంలో ఉన్నవాడు బంగారాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు, గుర్తింపును పట్టుకొని వేలాడుతున్నాడు, కీర్తిని పట్టుకొని వేలాడుతున్నాడు. తను ఇప్పుడు ప్రశాంతతను పట్టుకొని ఉంటాడు. ఓకే. సో ప్రపంచంలో ఉన్నవాడికి ఈ ప్రాపంచిక విషయాలు ఇంపార్టెంట్, ఆధ్యాత్మికతలో ఉన్నవాడికి హాయి, ప్రశాంతత, నిశ్శబ్దం, మౌనం, సామరస్యం ఇవి ఇంపార్టెంట్. నిష్కామ కర్మ వాడేదో పని చేసుకుంటూ ఉంటాడు. నాకు పెద్ద ఒక రీసెంట్గా కలిసినప్పుడు ఒక కథ చెప్పాడు. నేను తర్వాత ఒక వీడియో కూడా చేద్దాం, ఆ ఊరిలో చేద్దాం, ఆ కొండ దగ్గర చేద్దాం అంటే సరేలే వెళ్దాం ఎప్పుడో ఒకప్పుడు. చాలా చిన్నది. ఒక ఊరిలో ఒక ఆయన వచ్చాడు. ఆ ఊరిలో బాగా చదువుకున్న ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు. ఓకే. ఇతను మామూలుగా ఇట్లా అడ్డపంచ చిన్న బనీ వేసుకుని, మీ దగ్గర పని చేస్తానండి. ఏం పని చేస్తావు? నాకు తోచిన పని చేస్తాను, మీకు తోచింది ఇవ్వండి, భోజనం ఉంటే చాలు నాకు అని చెప్తే, నా ఇప్పుడు వాడు ఓనర్ కంటే పవర్ఫుల్. ఓకే. ఓనర్ ఇంకా ఆశలు ఉన్నాయి వాడికి. ఆ తర్వాత ఇది ఎట్లాంటిదంటే ఒక బెగ్గరు అపాయింట్మెంట్ తీసుకొని రాజు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ సమస్యలు ఉన్నాయి, వాళ్ళని నేను అడుక్కునేది. రాజు దగ్గర సమృద్ధిగా ఉంటుందని రాజు అపాయింట్మెంట్ తీసుకుంటే, రాజు ఎక్కడున్నాడంటే లోపల ప్రార్థనా మందిరంలో ఉన్నాడు, మీరు బయట వెయిట్ చేయండి. ఆ ప్రార్థనా మందిరం దగ్గరికి పోతే రాజు అడుక్కుంటుండే, నాకు ఇంకా సంపద నువ్వు వెళ్ళిపోతున్నా అంట. రాజు ఉండి అడిగాడంటే, ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే, నువ్వన్న బెగ్గర కాదనుకున్నా, నువ్వు బెగ్గరే అని తెలిసిన తర్వాత నీ దగ్గర అడుక్కునేది ఏంది అన్నాడు. అట్లా ఈ మామూలు సాదాసీదా వ్యక్తి బాగా డబ్బు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఏది అక్కర్లేదండి, ఇంత భోజనం ఉంటే చాలంటే వాడు ఆశ్చర్యపోయాడు. ఓకే. నిజమా కదా టెస్ట్ చేద్దామని 2 ఏళ్ళు అయిపోయింది. ఓకే. బాగుంది, హాయిగా ఉంటున్నాడు, తింటున్నాడు. ఒకరోజు హఠాత్తుగా నాకు ఇంకా పని చేయాలని లేదండి అన్నాడు. మరి ఏం చేస్తావంటే, ఎక్కడో చోట ఏకాంతంగా ఉందాం అనుకుంటున్నాను. ఓకే. క్లారిటీ ఉంది వాడికి, ఏకాంతంగా ఉంటగా రాత్రిపూట ఎట్లా అంటలేడు. మరి ఏం కావాలి, ఏమొద్దండి నాకు అని వెళ్ళిపోయాడు. ఓకే. అప్పుడు ఈ పెద్ద ఆయన్నే, ఎలాగ వెళ్తున్నావు కదా, మనకి ఊరు బయట అక్కడ కొండ ఉంది, ఆ కొండకు ఆనుకొని 2 ఎకరాలు మనదే. ఓకే. అది నీకు ఇస్తున్నాను, మనది కాబట్టి నేను ఎవడో అక్కడి నుంచి జరపడు కాబట్టి ఉంటే అక్కడ ఉండిపో. ఓకే. తద్వారా నేను అప్పుడప్పుడు వచ్చి కలుస్తాను నేను. అలాగే ఇప్పుడు అడగలే, వచ్చింది అది అంతే, వెళ్ళిపోయాడు. ఆ కొండ దగ్గర కూర్చున్నాడు, చెట్టు దగ్గర. ఒక వారం గడిచింది. ఈయన ఒక 2-3 సార్లు వచ్చాడు. ఈ భోజనం అంటే, నాకేం చేయాలని లేదండి. ఓకే. అవునా, తినలేదా అంటే, అసలు నాకు ఆకలి కూడా అనిపించలే. ఓకే. గుండెల నిండా గాలి పీల్చుకున్నా, కళ్ళతో చూస్తా ఉన్నా, భలే ఉందండి అసలు, ఎంత బాగుందో, ఏం అక్కర్లేదని తెలుస్తుంది. ఈ అమ్మ వీడెవడు అని చెప్పి కొన్ని పళ్ళు గిళ్ళు తెచ్చాడు, పడేసినాడు. ఓకే. 2-3 రోజులకు ఒకసారి ఎవడో పళ్ళు తెచ్చిస్తాడు, తిను. సరే, ఆ తర్వాత ఆ డబ్బు ఉన్నాయని ఒక 2 నెలలకు వచ్చాడు. ఓకే. మనోడు మంచి పని చేస్తున్నాడు, పొలం అంతా చిన్న రాయి తీసుకుని గుంతలు తీసి విత్తనాలు పెడితే పాలకూర, గీలకూర, కొత్తిమీర, గిత్తిమీర అన్నీ పెరిగినాయి. మంచి అసలు రోజంతా పని చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఓనర్కి ఆడు పంపిస్తున్నాడు. ఓకే. పైసలు చర్చ లేదు. ఎవరు వచ్చిపెట్టి లాగుతారు కదా, తింటావా, చేసి పెడతా, అన్నీ ఉన్నాయి. ఓకే.
పైసలు ఎవడు అడిగింది స్వామి, నీకు ఆకలి ఉంటే చెప్పి ఇంత బువ్వ పెడతా, ఓకే, నువ్వు కూడా కొంచెం పాలకూర తెంపుకొని రా కథ. అంతే. అట్లా ఆయన చెప్పిన ఒక నడుస్తుంటే పాము కరిచిందండి. ఓకే, ఇట్లా పాము ఇట్లా పట్టుకుని ఇట్లా పట్టుకోండి, పాము ఇట్లా పీకినండి పాము. దాన్ని ఏం చేయలేదు, తీసేసిందంట. మనుషుల జోలికి రాకు, చంపేస్తారు, నేను కాబట్టి వదిలేస్తున్నాను ఓకే, అన్నాడంట. అది ఇట్లా పట్టుకొని ఏమో మాట్లాడుతున్నాను నేను టాపిక్ అని మాట్లాడుతూ బండ్లో కూర్చొని తీసుకుపోండి హాస్పిటల్కి అని. అంతే. అంటే ఇప్పుడు ప్రశాంతతను పట్టుకున్నాడు అతను. ఇప్పుడు పాము గరిచిన ఆందోళన పెడితే విషయం తొందరగా బాగుతుంది, అందుకని ఇట్లా పట్టుకోండి అంతే. అతను హాస్పిటల్కి పోయిన తర్వాత ఇక్కడ పాము గరిచింది, ఈ నా చేతిలో ఉన్న తాడుగట్టు, తర్వాత విషం తీసేయి. ఓకే, రెండోది అదేం పెద్ద ప్రమాదకరం కాదు, కానీ లేట్ అయితే కాలు కొట్టేయాల్సి వస్తుంది, ఓకే, తెలుస్తుంది నాకు. రండి రండి చూడబెట్టేవారు. ఇప్పుడు ఇది ప్రశాంతతను పట్టుకునేవాడి జీవితం ఇట్లా. ఓకే, హాయిగా 99 సంవత్సరాలు బతికి బ్రహ్మాండంగా చనిపోయాడు. హాయ్ హాయ్, ఓకే, ఏ రిగ్రెట్ లేదు. పాత చుక్క వదిలేసిపోయినట్టు బాడీని వదిలేసాడు. ఇప్పుడు రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో ఎక్కువ శాతం మనకు ప్రాపంచిక విషయాల్లో ఇరుక్కుపోయిన మనుషులే కనిపిస్తున్నారు కాబట్టి మనకు ఆ సమాచారం వస్తుంది మనసులోకి. ఓకే, ఇది విషయం. అట్లా కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అసలు డబ్బులో ఏముంది, ఆనందంగా ఉండాలంటే పుట్టిన ప్రతి పిల్లవాడు ఆనందంగానే ఉంటాడు, ఎందుకంటే సమాచారం అది వస్తుంది కాబట్టి. అట్లా అందరూ ఆర్గానిక్ ఫుడ్ తిన్నారనుకో, పిల్లలు ఆటోమేటిక్గా ఆర్గానిక్ ఫుడ్ తింటారు. కానీ అందరూ బజ్జీలు నూడిల్స్ తింటున్నారు కాబట్టి ఆబ్వియస్గా పిల్లలు అవే కోరు, ఎందుకంటే సమాచారం ఏది వస్తుందో అదే నెక్స్ట్ ఆచరించాలనిపిస్తుంది. ఇవన్నీ వద్దని వాడు కొత్త ఫుడ్ తయారు చేయడము, కొత్తది అన్వేషించడము, అట్లా మూడోవాడు ప్రజ్ఞ. నేను కొత్త ఆహార పద్ధతి కనుక్కున్నా అంటున్నాడు, అది ప్రజ్ఞ వస్తుంది. వీటికి అన్నిటికీ అతీతం నేను ఆనందంగా ఉన్నాను, నాకు మానసిక ఆరోగ్యం ఉంది, శారీరక ఆరోగ్యం నేను తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది, కుచ్చుపరకనే పడతా. ఇప్పుడు ఏమి లేకపోతే, తినడానికి తిండి లేకపోతే అసలు ఆర్గానిక్ ఫుడ్ గురించి ఎవడు ఆలోచిస్తాడు? ఉంది కాబట్టి ఆలోచిద్దాంలే అని ఒక అవగాహనతో వాడు. సో అది కంప్లీట్గా మైండ్ని నల్లని వైడ్ చేసేసి వాడు ఎప్పుడు సచ్చిదానంలో ఉంటాడు అంతే. వాడి దగ్గర చూసేవాడికి అనిపిస్తుంది వీడు బీదవాడిగా ఉన్నాడని, చూసేవాడికి అనిపిస్తుంది వాడు అరుస్తున్నాడని, కానీ వాడికి అంటకుండా వాడు మనసులో ఒక ఎడతెగని ఒక ప్రశాంతతని వాడు అనుభవిస్తూ ఉంటాడు అనేది నేను నా అనుభవంగా చెప్తున్నాను. నా పీస్ ఎప్పుడు పోలే. ఓకే, అలాగా నేను ఎక్కడికి సన్యాసిని కాదు, ఎక్కడికి వారిపోలే. నా అవసరం ఇంట్లో అరుస్తాను, నన్ను తిడతారు, నేను తిట్టించుకుంటాను, బట్ పీస్కి అంటుకోదు అది. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే నీ అరుపు పర్సనల్ అయిందో అప్పుడు పీస్ పోతుంది. ఓకే, అంతే, చిన్న విషయం. అరుపుగా ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండి అరిచేవాళ్ళు లేరా? ఓ పాటలు పాడతాడు, ప్రశాంతంగా ఉండి గట్టిగా అరుస్తున్నాడు కదా. కానీ ప్రశాంతంగా ఉండి నువ్వు గొడవ పడ్డప్పుడు అరిస్తే వాడు హౌలగా అంటే నువ్వు పర్సనల్గా తీసుకున్నావు, దాన్ని తీసుకోవడంతో నీ పీస్ వెళ్ళిపోయి. ఓకే, సో పర్సనల్ లేకపోతే పర్సనాలిటీ లేదు. సో నువ్వు ప్రశాంతతను పట్టుకున్నావు అంటే ఇంకా పర్సన్ లేడు. ఓకే, అదొక ఎగ్జిస్టెన్షియల్ నియమం కొనసాగుతుంటుంది. అది పూర్తి వ్యక్తిగతం, అది ప్రూవ్ చేయలేము, దానికి ఆశ్రమం పెట్టలేము. ఓకే, ఇప్పుడు ఏమైనా చేయడానికి ఆశ్రమం, ఏం చేయొద్దనడానికి ఆశ్రమం ఉంది. అట్లా ఇది జ్ఞానానికి సంబంధించి. మూడోది ఏదన్నారు, మంచి చెడు. మంచి చెడులు ఉన్నాయి, ఓకే, ప్రాపంచికంగా ఉన్నాయి, కానీ నిజంగా మంచి చెడు అంటే ఏమీ లేదండి. ఓకే, మీ మనస్సుని డిస్టర్బ్ చేసేదంతా చెడు, ఓకే, మీ శరీరాన్ని డిస్టర్బ్ చేసేదంతా చెడు, ఓకే, మీ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేదంతా మంచి, ఓకే, మీ మనస్సుకి ఆహ్లాదకరం ఇచ్చేదంతా మంచి. ఓకే, అక్కడి నుంచి మీ యొక్క విచక్షణ మీద. ఇప్పుడు నాకు తాగితే బాగుంటుంది అనుకుంటే నీ శరీరం నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తుంది కదా, అలాంటప్పుడు యూ షుడ్ నాట్ డ్రింక్. ఓకే, అట్లా లిజన్ టు యువర్ బాడీ అండ్ లుక్ ఎట్ యువర్ మైండ్. ఓకే, సో నిరంతరము ఈ రెండింటి పట్ల ఎరుక కలిగి ఉన్నవాడు ఎప్పుడు మంచి చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉన్నవాడు వేరే వాళ్ళు నూడిల్స్ ఎట్లా తెప్పిస్తాడు? వాడు మనసు ఒప్పుకోదు, వద్దు ఒకసారి నా మాటని తిని చూడండి, అలవాటు చేస్తాడు వాడు. అట్లా వేరే వాళ్ళు తను తిట్టినప్పుడు ఒకప్పుడు తనకు గాయమైందని తెలిసిన వాడు ఇంకొక వ్యక్తిని ఎట్లా గాయపరుస్తాడు? ఓకే, ఒకవేళ గాయపరిచినా ఒక డాక్టర్ లాగా ఉంటుంది అది. ఎదుటి వ్యక్తిని మేలుకొల్పే ప్రక్రియలో తన భాషను ఉపయోగిస్తాడు తప్ప వ్యక్తి పర్సనల్ గ్రడ్జ్ ఏముంది. ఓకే, అందుకని మంచి చెడు అన్నది ప్రపంచంలో రిలవెంట్. అది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, మోరల్స్ సంబంధించింది, అది వేరు. ఉదాహరణకి అడవిలో ఒక్కడివే ఉంటే అప్పుడు మంచి చెడు ఏమిటి? అప్పుడు కూడా మంచి చెడు ఉంటుంది, అదే నిజమైన మంచి చెడు. అప్పుడు కూడా నువ్వు చెత్త తినవు, అప్పుడు కూడా రాళ్ళు మట్టి తినవు, అది చెడు అయింది. అప్పుడు కూడా నువ్వు చూసుకొని కడుక్కొని ఆకులో గీకులో తింటావు. ముందు కొరికి చూసి
అప్పుడు కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు మత్తు వస్తుంది అంటే అప్పుడు తింటావు. ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాలన్నీ ఫస్ట్ ఎవడోడు కొరికి చూసిన వాడే. వాడు హఠాత్తుగా మొత్తం మింగలే, కొంచెం కొరికి పక్కన పెట్టుకొని వాడు పర్యవేక్షణలో ఉండి ఓకే అమ్మ ఇది అవుతుంది రా, వద్దురా డాడీ ఇది, అని. అమ్మ ఇది తింటే మోషన్ అవుతుంది, ఇది తింటే తల తిరుగుతుంది, ఇట్లా తెలుసుకున్నవాడే కదా. అవును. అట్లా వాడు ట్రయల్ అండ్ ఎర్రర్లో చూసి 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 ఫైనల్లీ హీ కేమ్ టు ఏ కంక్లూషన్, ఇది తినొచ్చు, ఇంకా మీరు తినండి ఇంకా. అట్లా సో ఎవరెవరో మన కోసం చాలా సర్వీస్ చేస్తే మనం టమాటాని సంశయం లేకుండా తింటున్నాం, కాకరకాయని సంశయం లేక తింటున్నాం. అదర్వైజ్ ఫస్ట్ టైం టమాటా తిన్నవాడికి భయం వేసి ఉండొచ్చు, అంతే కదా, చెప్పండి ఏమో అని. ఏం జరిగింది. అట్లా దాన్ని యాక్చువల్గా పాయిజన్ యాపిల్ అనేటోళ్ళు అంటే ఒకప్పుడు. ఓకే. అట్లా సో మంచి చెడు అన్నది వ్యక్తిగతము, ఏదైతే అనిపిస్తుంది నీకు అనుభవం ద్వారా తెలుస్తుందో అదే నిజమైనది. ఇంకా బయట మంచి చెడు అన్నది మోరల్స్ కిందికి వస్తుంది. అది ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మంచి చెడు వేరు. ఇప్పుడు నా దగ్గర ఈ రూమ్లో మంచి లేదు చెడు లేదు, నువ్వు ఎలాగైనా ఉండు, నా దగ్గరికి రావద్దు. అదే వేరే దాంట్లో ఇట్లా కూర్చుంటేనే మంచి, ఇట్లా కూర్చుంటే చెడు, తినేటప్పుడు ఇలా చేస్తే మంచి, మంచి అలవాటు చెడ్డ అలవాటు అన్నది వేరే వాళ్ళని బట్టి వెంటనే అర్థం చేసుకొని పోరాడకుండా యాక్సెప్ట్ చేసి తొందర తప్పించుకోవాలి. ఓకే. అంటే ప్రతి చోట మన లెక్చర్స్ దంచకూడదు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మంచి చెడు చూసుకుంటే సరే మన లైఫ్ బాగుంటుంది అనేది నేను ప్రస్తుతం పాటిస్తుంది. ఓకే. ఇంతకు ముందుతో పోల్చుకుంటూ ఇప్పుడు నాకు కొద్దిగా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇన్ని విషయాలు ఒక్కసారి ఈ మైండ్లో పర్లేదు, అందుకే నేను రికార్డ్ చేసిన. మనం చర్చించింది వెరీ ప్రొఫౌండ్ టాపిక్ ఇది. అంటే పుస్తకాల్లో వెతికినా ఇంత సమగ్రంగా దొరకదు. ఎందుకంటే అది ఆశించి చెప్తే ఎప్పుడు అది ఫుల్ఫిల్గా రాదు. అది హార్ట్ఫుల్గా మీరు ఒక ఫ్రీడమ్లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని అందం అనమాట. అట్లా ఇప్పుడు మీరేదో ఫీజు కడితే నేను ఈ టాపిక్ చెప్పాను అనుకో, ఆ ఫీజు లాగే ఉంటుంది. అవును, వాస్తవం. అట్లా అందుకని ఇది నేను పెట్టి మీకు లింక్ షేర్ చేస్తా, తప్పకుండా మీరు వినండి. వీలైతే నోట్స్ తీసుకొని రాసుకోండి. తప్పకుండా. ఇది నథింగ్ పర్సనల్, నాలెడ్జ్ అనేది ఒక అబ్బసొత్తు కాదు. ఇప్పుడు నేను చెప్పేది నాది కాదు. ఓకే. నాదైతే కాపీరైట్ ఉంటుంది, అవును, అది ప్రకృతిది. అది ఓకే. నేను చెప్తున్నదంతా ప్రకృతి కంటెంట్. ఒక పువ్వు ఏం చేస్తుందో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా తప్ప అట్లా నేను ఉంటున్నాను. ఓకే. నేను మాట్లాడుతున్నది ఒక విరబూతది. విచక్షణ అంటే గట్టిగా మాట్లాడట్లేదు, పక్కన మా ముసలిది ఉంది కాబట్టి. ఓకే. అట్లా విచక్షణ వచ్చింది. సో మాట్లాడుతూ కూడా నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను, అట్లా ధర్మయుక్త వచ్చింది. ఓకే. అట్లా సో ఇవన్నీ చేస్తూ కూడా నేను బతకడానికి రోజు 200 సంపాదించుకోవాలి కాబట్టి పెయింటింగ్ చేస్తున్నా. అట్లా నిష్కామ కర్మ అయినప్పటికీ ధర్మం ఉంది కాబట్టి గిల్ట్ లేదు నాకు. సో ఇట్లా రకరకాల విషయాల కలయికలో మన లైఫ్ అనేది కృతకృత్యం అవుతుంది. లేకపోతే ఏదో ఒక ఆలోచన చాలు లైఫ్ నాశనం చేయడానికి. అట్లా సంతోషం అండి, చాలా సంతోషం. అయ్యా నమస్కారం. చాలా